अथ मंत्रपाठः। सह ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। सांख्यदर्शనంలో రెండవ అధ్యాయం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న మనము 41 సూత్రాల వరకు చూశాము. ఈరోజు 42వ సూత్రం నుంచి చెప్పుకోవాలి మిగిలినవి. అస్తు నిన్న చెప్పిన వాటిల్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. ఆచార్య లోకవత్ వృత్తివర్గేషు అంటే ఏంటండి? ఆచార్య జీ చెప్పండి. లోకవత్ వృత్తివర్గేషు అంటే ఎవరు వస్తారు? లోకవత్ వృత్తి అంటే నౌకరులు. లోకంలో ఏ విధంగా నౌకరులు అంటే పనిచేసే వాళ్ళు స్వామికి ఆధీనంలో ఉంటారు. ఆ నౌకరులు పనిచేసే వాళ్ళు పనిచేసే వాళ్ళకి స్వామి ఎవరైతే పిలిచారో పని చేయించుకున్న వాళ్ళకి స్వామి అనమాట. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. అలాగే ఇక్కడ 13 ఇంద్రియాలకు మనసు స్వామి. మనసు ప్రేరేపిస్తే ఇంద్రియాలు పనిచేస్తాయి, లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు అనమాట. కాబట్టి ఇంద్రియంలో అన్ని మనసు ఆధీనంలో ఉంటాయి. ప్రధాన మనసు ఏది ప్రధానమైందంటే మనసే ప్రధానమైంది. బాహ్యేంద్రియాలు ఉన్నాయి కదా, ఆంతరిక ఇంద్రియాలు ఉన్నాయి. వాటి ఏది ప్రధానమైంది అంటే మనసే ప్రధానమైంది. ఎందుకంటే ఆ మనసే ఇంద్రియాలన్నిటికీ ప్రేరేపిస్తూ ఉంటుంది, సంకేతిస్తుంది అన్నమాట. ఇలాగంటే లోకంలో ఏ విధంగా అయితే, సమాజంలో ఏ విధంగా అయితే వృత్తి వర్గేషు నౌకలు అంటే పనిచేసే వాళ్ళు ఏ విధంగా స్వామికి ఆధీనంలో ఉంటారో, అలాగే ఇంద్రియాలు కూడా మనసుకు ఆధీనంలో ఉంటాయి. అందుకే ఇక్కడ స్వామిగా పరిగణించాలి. ఇదే ప్రధానమైంది, ముఖ్యమైనది మనసు అని చెప్పి మన ఈ 40 సూత్రాలు చెప్పుకున్నామండి. అర్థమైందండి? అర్థమైంది మహోదయ. అలాగే నిన్న ఈ మనసుకి ప్రాధాన్యం ఎందుకు అని చెప్పి ఇంకో హేతువు చూపించాం. అవ్యభిచారాత్. ఎప్పుడు కూడా ఇంద్రియాలు మనసును ఉల్లంఘించి ఇష్టానుసారంగా పంచేవు. ఇష్టానుసారంగా నిన్న ఎవరు అడిగారు, లేండి ఒకసారి మనసు ప్రమేయం లేకుండా ఒకసారి జరిగిపోతున్నా అంటా, కానీ మనసు ప్రమేయం లేకుండా జరగండి. మనకు సూక్ష్మంగా మనసు వేగంగా పనిచేస్తుంది కాబట్టి మనసు యొక్క ప్రమేయతోనే పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఆత్మకి సంస్కారం, ఆ సంస్కారం ప్రబలంగా ఉంది కాబట్టి వెంటనే మనసు సంకేతిస్తుంది, మనసు పోయి ఇంద్రియాలు సంకేతిస్తూ ఉంటుందన్నమాట. మనం ప్రమేయం లేకుండా అంటే కానీ ప్రమేయం ఉంటుంది, అత్యంత శీఘ్రంగా ఉంటుంది, మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి అందుకే ఇక్కడ అవ్యభిచార, ఇక్కడ మనసు అన్ని ఇంద్రియాలు కూడా, ఇంద్రియాల యొక్క వ్యాపారాన్ని కూడా మనసును ఉల్లంఘించి ఏది కూడా ఏ క్రియ చేయదన్నమాట. మనసు లేకుండా ఇంద్రియాలు పనే చేయవు. కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా మనసుని ఉల్లంఘించవు కాబట్టి, అది వ్యభిచారానికి లోను కావు కాబట్టి ఇది మనసే ప్రధానమైంది. అందువనే సాధించామండి. అస్తు. అస్తు ప్రకృతవంశరామః. నిన్న ఈ రకంగా చెప్పుకున్నాము. చెప్పిన తర్వాత అంతకన్నా ముందు కూడా అందుకే ఇంద్రియాలు 13 ఇంద్రియాలు సాధకత్వం, సాధక
కరణములు అంటే సాధనములు, ఇంద్రియము సాధనములు అంటే ఆ జీవాత్మకు అత్యంత సహాయంగా ఉండి పనిచేస్తూ ఉంటాడు. జీవాత్మకు అత్యంత దగ్గరగా ఉండి ఇవి పనిచేస్తూ ఉంటాయి. అందుకే సాధనములు, అందుకే సాధకతమత్వ యోగాత్ అంటే సాధనత్వం అనేది ఉంది చెప్పిన సాధకతమం కరణం, కర్తకు ఏవైతే అత్యంత సహాయంగా ఉంటాయో వాటి సాధనలు అంటాం. ఇవి కూడా ఇంద్రియాలు కర్తకు అత్యంత సహాయంగా ఉంటాయన్నమాట. అందుకే ఇంద్రియాలను కూడా సాధనములు అని చెప్పాము. ఇవి సాధనాల్లో కూడా ఏది ప్రధానమైంది? ఇంద్రియం కూడా ఒక సాధనమే కాబట్టి ఇందులో ఏది ప్రధానమైంది అంటే మనసే ప్రధానమైంది అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ మనసులో కాదు ఇంద్రియాలు ఉంటాయి కాబట్టి మనసే ప్రధానమైంది అని చెప్పడం కోసం ఆ వ్యభిచార, ఇది నిజంగానే ఈ ఇంద్రియాలు ఎప్పుడు కూడా మనసు ఉల్లంఘించవు, మనసు ఆధీనంలో ఉంటాయి కాబట్టి మనసు లేకుండా ఇంద్రియాలు పనిచేయవు, అది వ్యభిచరించవు కాబట్టి మనసే ప్రధానమైంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా కూడా స్పష్టంగా చెప్పబడింది అనమాట. ఈ రకంగా చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఈరోజు సూత్రం చూడండి, అన్యో హేతు. మళ్ళీ ఇదే విషయాన్ని మనసే ప్రధానమైందని చెప్పడం కోసం వేరే హేతు కారణాన్ని ప్రస్తావిస్తున్నారు ఇక్కడ. గమనించండి, ఇది ఏంటి వేరే హేతు? తథా అశేష సంస్కార ఆధారత్వాత్, తథా అశేష సంస్కార ఆధారత్వాత్, తథా అశేష సంస్కార ఆధారత్వాత్. ఓకేనా? తథా అశేష సంస్కార ఆధారత్వాత్. అలాగే పైన అవి ఎప్పుడు కూడా ఇంద్రియాలు మనసు ఉల్లంఘించని చెప్పాం కదా, అలాగే ఇంకొక హేతు ప్రస్తావిస్తాం. ఇంకేంటంటే అశేష సంస్కార ఆధారత్వం. జీవాత్మ చేసిన అనేక సంస్కారాలకు ఆధారభూతమైనటువంటిది మనసు. జీవాత్మ ఏ కర్మలు చేసినా కూడా ఆ సంస్కారం, ఆ వాసన సంస్కారం కూడా మనసులో ఉంటుంది. అందుకే తథ అలాగే అశేష సంస్కార ఆధారత్వ, అనేక సంస్కారాలు కూడా ఆధారభూతమైనటువంటి ఈ మనసు. మనం ఏం చేసినా క్రియాకలాపాలు అన్ని కూడా మనసులో ఉంటాయి. అందుకే అంటాం నా మనసులో అన్ని విచారాలు ఒకేసారి అన్ని వస్తున్నాయండి, అవి లేనిపోయిన ఆలోచనలు వస్తున్నాయి అంటాం. అవి ఎక్కడున్నాయి? ఇంద్రియములు కేవలం పనిచేసి, ఏ ఇంద్రియం యొక్క పని అయితే ఉందో ఆ పని చేసి, ఇప్పుడు కళ్ళు చూడటాన్ని, చెవులు వినటాన్ని, నాలుక రుచి చూడటాన్ని, నాసిక ముక్కు వాసన చూడటాన్ని అవి పనిచేసి వదిలేసాయి. కానీ వాటి యొక్క స్మృతి, అనుభూతి, సంస్కారం ఎక్కడ ఉంటుంది? అవన్నీ కూడా మనసులో ఉంటాయి. అందుకే అన్ని సంస్కారాలకు ఆధారభూతమైనటువంటిది ఈ మనసు. అందుకే తథ అశేష సంస్కారం, సంపూర్ణ అశేషం అంటే కూడా సంపూర్ణ సంస్కారాలన్నిటి కూడా ఆధారభూతమైనటువంటిది ఈ మనసు. అందుకే మనసే ప్రధానమైంది అని చెప్పి ఈ సూత్రం చెప్తుంది మనకు. చూడండి, తథా దీని భాషను చూడండి. తథా అంటే అలాగే, అశేష సంస్కార ఆధారత్వ అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్తున్నాడు. మనసు అశేష సంస్కార ఆధారత్వ. మనసు అంటే అశేష సంస్కారం, సంపూర్ణ సంస్కారాలకు. అశేషం అంటే ఏది శేషం లేదంట. అన్ని ఇంద్రియాలు చేసిన పనులకు అన్నిటికీ ఏ ఇంద్రియం ఏ కర్మ చేసిందో ఆ అన్నిటికీ, సంపూర్ణ ఇంద్రియాల కర్మలు అన్నిటికీ ఆధారభూతమైనది ఈ మనసే. ఏ కర్మ చేసినా వాటి యొక్క అనుభూతి, వాటి యొక్క సంస్కారము ఈ మనసులో ఉంటుంది. అందుకే మనసు అశేష సంస్కార ఆధారభూతంగా ఉండటం వలన, అందుకే మనోహి సమస్త సంస్కారం ఆధారం వస్తుంది. అదే విషయం చెప్పాడు. మనసే సమస్త సంస్కారం, సంపూర్ణ సంస్కారాలు అన్నిటికీ కూడా ఆధారం వస్తే ఆధారభూతమైనటువంటిది. కాబట్టి మనహేవ మనుష్యానం కారణం బంధ మోక్షయో అని చెప్తుంటాం కదా. ఈ మనిషే అన్నిటికీ, అన్ని సంస్కారాల కారణం. మంచైనా చెడైనా అన్ని కూడా, సమస్త సంస్కారాలు మొత్తం కూడా అన్ని కూడా ఈ మనసులోనే ఉంటాయి. అందుకే చెప్పాడు మనోహి, మనసే సమస్త సంస్కారం, అన్ని సంస్కారాలకు ఆధారం వస్తే ఆధారభూతమైనటువంటిది. యద్యత్ ఖలు కేనచిత్ ఇంద్రియేణ కర్మ క్రియతే తద్ విషయకాః సర్వే సంస్కారాః తత్ర మనసిః ఆధీయంతే తస్మాత్ మనః ప్రధానం కరణం. అతః మనః ప్రధానం కరణం అంటే యద్యత్ ఖలు, ఏదైతే కేనచిత్ ఇంద్రియేణ, ఏ ఇంద్రియము ద్వారా అయితే, అది చక్షు ఇంద్రియం కావచ్చు, శ్రోత్రేంద్రియం కావచ్చు, నాసిక ఇంద్రియం కావచ్చు, జిహ్వేంద్రియం కావచ్చు, వాగింద్రియం కావచ్చు, ఏదైనా కావచ్చు, కర్మేంద్రియాల్లోంచి, జ్ఞానేంద్రియంలోంచి, ఏ ఇంద్రియమైనా కూడా, ఏ ఇంద్రియం యొక్క పని ఏదైతే ఉందో ఆ చేసిన కర్మలు అన్నిటికీ కూడా కేనచిత్ ఇంద్రియేణ కర్మ క్రియతే, ఏ ఇంద్రియం ఏ కర్మ చేస్తుందో, ఏ పని చేస్తుందో తద్ విషయకాః, ఆ ఇంద్రియం చేసిన పని ఏదైతే ఉందో ఆ పని యొక్క సంస్కారం, అనుభూతి ఏదైతే కలిగిందో, అది చక్షు ఇంద్రియం చెప్తే ఏ ఇంద్రియం కానీ, ఏ ఇంద్రియమైనా సరే, ఏ ఇంద్రియం యొక్క పని దాయత్వం ఏదైతే ఉందో
ఆ ఇంద్రియం చేసిన కర్మకు సాక్షిభూతంగా ఆ వాటి యొక్క అనుభూతి, సుఖ దుఃఖానుభూతి అన్ని కూడా మనసులో ఉంటుంది. అందుకే తద్ విషయక ఆ ఇంద్రియం చేసిన విషయానికి ఆధారభూతంగా అది అనుభూతిని గ్రహిస్తూ ఉంటుందన్నమాట. అందుకే తద్ విషయక సర్వే సంస్కార, ఆ ఇంద్రియం ఏం పని చేసిందో ఆ సంస్కారం అనేది సర్వే సంస్కార తత్ర మనసి ఆది అంటే ఇవన్నీ కూడా మనసులోనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ ఇంద్రియం ఏ పని చేసినా ఏ కర్మ చేసినా, ఎందుకంటే కర్మ చేస్తున్నట్టు ఒక సంస్కారం ఏర్పడుతుందండి. ఇప్పుడు మనం చదువుతూ ఉన్నామంటే మనకు చదివేటువంటి సంస్కారం మనలో పడుతున్నమాట. అందుకే ఎప్పుడు ఏమైనా పుస్తకాలు చదివినా మనకు ఆ సంస్కారం ఉంది కాబట్టి ఆ చదువుకోవడానికి ఇష్టపడుతూ ఉంటామట. అలాగే నువ్వు ఏ కర్మ చేసినా కూడా, మంచి కర్మ చేసినా, పుణ్యకర్మ చేసినా, పాప కర్మ చేసినా, ఒక సంస్కారం, ఒక వాసన రూపి సంస్కారం పడుతూ ఉంటుంది మన మీద. ఒక అది ఛాయాచిత్రం లెక్క మనం ఏ విధంగా ఫోటో తీస్తామో అలాగా మన మనసులో అది నాటకపోతూ ఉంటుంది, సంస్కారం పడుతుందంట. అలాగే ఏ ఇంద్రియాలు ఏ కర్మ చేస్తే అవన్నీ కూడా మనసులోనే ఉంటాయన్నమాట. అందుకే తత్ర మనసి ఆది అంటే మనసులో అవి అధ్యాత్మికం చేయబడతాయి. తస్మాత్ మనః ప్రధానం కరణం. అందుకే మనసే ప్రధానమైనటువంటి కరణం ఇంద్రియము. ఇది కూడా ఇంద్రియమే, కానీ అన్ని ఇంద్రియాల్లో కూడా మనసే ప్రధానమైంది, ముఖ్యమైనది. దీని ఆధీనంలోనే ఈ ఇంద్రియాలు పనిచేస్తాయి. కాబట్టి ఈ రకం కూడా సంపూర్ణ సంస్కారాలు అన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటిది కాబట్టి మనసు ప్రధానమైంది అని చెప్పి, మనసే ప్రధానమైనది చెప్పడం కోసం ఇంద్రియాల కన్నా మహోదయ వినిపించటం లేదు. ప్రశ్న కలిగంట అక్కడ చెప్పాలి ఆధారపడి. ఎందుకంటే ఇప్పుడు వస్తుందండి, ఇప్పుడు వినపడుతోంది. మనసే అన్ని సంస్కారాలకు ఆధారభూతమైనటువంటిది అని చెప్పి, ఎందుకంటే ఏ ఇంద్రియం ఏ కర్మ చేసినా అవన్నీ కూడా మనసులోనే ఉంటాయి, అందుకే ప్రధానమైంది అని చెప్పాం. అలా చెప్పిన తర్వాత దానికే ఆధారభూతత్వం ఎందుకు? అన్ని సంస్కారాలకు ఆధారభూతమైనటువంటిదని మనసు అంటున్నాం, అదే ఎందుకు అలా తీసుకోబడింది? వేరే ఇంద్రియాలు తీసుకోవచ్చు కదా. ఆ విషయంలో మళ్ళీ ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. నెక్స్ట్ సూత్రము అది గమనించండి. వినిపిస్తుందండి అందరికి? వినిపిస్తాను మహోదయ. హలో, వినిపిస్తాను. కథం హి మనసః సంస్కార ఆధారత్వం, అన్ని సంస్కారాలకు ఆధారం కథం ఏ రకంగా నువ్వు చెప్తున్నావు అని, ఇది ఆకాంక్షయం ఉచ్యతే. ఈ ఆకాంక్ష జిజ్ఞాస కలిగినప్పుడు దానికి సమాధానం సిద్ధాంతి చెప్తున్నాడు. చూడండి, 2 కారణాలు చెప్పామంట. మనసే ఆధారభూతమైంది అని, మనిషి అన్నిటికీ అన్ని సంస్కారం ఆధారమైంది అంటున్నావు కదా, అది ఏ రకంగా అంటే దానికి 2 కారణాలు ప్రస్తావించారు. ఏంటి? స్మృతి అనుమానాచ, స్మృతి ద్వారా ఇంకా అనుమానాచ, అనుమానం ద్వారా మనకు మనసే మనకు కనిపిస్తుంది కానీ వేరే ఇంద్రియానికి ప్రాధాన్యత కనిపించడం లేదు. కానీ స్మృతి అనుమానాచ, స్మృతి ద్వారా అంటే మనం ఏ కర్మ చేసినా దాని ఒక స్మృతి ఉంటుంది. ఒక కర్మ చేసి వచ్చా మనము, ఈ కర్మకు ఆ స్మృతి మన సంస్కారం మనలో పడింది కాబట్టి అది మనసు ద్వారా మనకు అనుభూతి కలుగుతున్నామట. మా ఇంద్రియాలకు ఏ కర్మ చేసినా గుర్తుంటామట. ఆ స్మృతి అంత ఎక్కడ ఉంటుంది? మనసులో ఉంటుందన్నమాట. కానీ స్మృతి ద్వారా మనకు మనసే ప్రధానమైన తెలుస్తుంది. ఇంకోటి అనుమానాచ, అనుమానం ద్వారా కూడా మనకు మనసే ప్రధానమైన తెలుస్తుంది. అది ఏ రకంగా భాష్యంలో చూడండి. భాష్యంలో స్మృతి భవతి, ఇక్కడ స్మృతి భవతిలో స్మృతి వెళ్ళిపోయిందని అది సరి చేసుకోండి. స్మృతి అంటే స్మృతి భవతి, టీ వెళ్ళిపోయి మరీ ప్రకారం టీ అనేది ప్రింటింగ్ మిస్టేక్, అది రాసుకోండి. స్మృతి భవతి అంటే స్మృతి కలుగుతుంది, మనకు అనుభూతి కలుగుతుంది. మనం ఏ కర్మ చేసిన ఇంద్రియాలు అవన్నీ వాటి యొక్క స్మృతి మనలో ఉంటుంది, ఆ జ్ఞాపకం మనలో ఉంటుంది అన్నమాట. కానీ స్మృతి భవతి నాచ సంస్కారం అంతరైనా సా సంభావ్యేత, అది ఆ సంస్కారం మనకు, ఆ స్మృతి యొక్క సంస్కారం లేకపోతేనా మనకు ఏది గుర్తుండదండి. మనం నేను ఏం చేసినా కర్మలన్నీ కూడా ఏదో మనకు అన్ని గుర్తున్నాయి. నిజంగా ఆ సంస్కారం, ఆ స్మృతి లేకపోతేనా మనకు నేను ఏం చేసినా మనకు గుర్తుంటుందా? ఈ స్మృతి మనకు కలుగుతుంది, అనుభూతి కలుగుతుంది. నేను ఏం చేశాను, ఏ కర్మ చేసినా మొత్తం తెలుస్తుంది. ఈ స్మృతి ద్వారా కూడా మనకు
మనసే ప్రధానమైనది, మనసులోనే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. సో నాచ సంస్కారం అంతేనా సా సంభావ్యత. ఆ సంస్కార స్మృతి యొక్క సంస్కారం లేకపోతే ఈ జ్ఞాపకాలు మనం ఉండవు. నేను ఏం చేసాము, ఏ కర్మలు చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఏం తిన్నాము, అక్కడ అలాంటి సంస్కారాలు మనకు ఏవి ఉండవు అనమాట. నాచ సంస్కారం అంతేనా సా సంభావ్యత. సంస్కారం లేకుండా అవి సంభవించవు. ఉక్తం హి. అందుకే ఈ విషయంలో కూడా వైశేషిక దర్శనంలో ఇదే విషయంలో ఒక ప్రమాణం చూపిస్తున్నాడు. ఇదే విషయానికి సంబంధించి ఆత్మ మనసో సంయోగ విశేషాత్ సంస్కారాచ్చ స్వప్న తథా స్మృతి. ఇక్కడ స్వప్న ఉందిలా, పక్కన స్వప్న స్థానం స్మృతి పెట్టుకోండి, స్మృతి స్థానం స్వప్న పెట్టుకోండి. ఇవి 2 సూత్రాలండి. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ వల్లనే ఒక పదం ఇట్లా స్వప్న స్థానంలో స్మృతి ఉండాలి, స్మృతి స్థానంలో స్వప్న ఉండాలి. ఏముంటుంది? ఆత్మ మనసో సంయోగ విశేషాత్ సంస్కారాచ్చ స్మృతి తథా స్వప్న అలాగా ఉండాలి. ఆరో మార్కుతో ఇచ్చేయండి. బాణం గుర్తు ఇచ్చేసి స్వప్న అనేది స్మృతి దగ్గర తీసుకెళ్ళండి, స్మృతిని బాణం గుర్తు స్వప్న దగ్గర తీసుకొచ్చేయండి, సరిపోతుంది. అస్తు. ఆత్మ మనసు సంయోగ విషయం. ఎందుకంటే ఆత్మకి మనసు సంయోగం ఉంటుందో దగ్గర సంబంధం చెప్పాను నిన్న. ఆత్మ మనసు సంయోగ విశేషాలు. ఆత్మకి మనసుకి అత్యంత విశేషంగా సంయోగం ఉండటం వలన, సాన్నిధ్యం ఉండటం వలన, అలాగే ఆ సాన్నిధ్యం ఎందుకు వచ్చింది? సంస్కారం వలన స్మృతి. ఆ సంస్కారం ఉంటే స్మృతి కలుగుతుంది మనకు. ఆత్మ మనసుకి అత్యంత సంయోగం, సాన్నిధ్యం ఉంది కాబట్టి మనకు ఆ స్మృతి మనకు గుర్తుకు వస్తున్నాయి. మరి ఏం చూసినా ఏం చేసినా కూడా అవన్నీ మనకు జ్ఞాపకం ఉంటున్నాయి. తథా స్వప్న. ఆ స్మృతి ఆధారంగా మనకు స్వప్న అంటే కళలు కూడా వస్తూ ఉంటాయన్నమాట. మనం దినంలో ఏం చేసినామో, ఏ కర్మలు చేసినా కూడా అవన్నీ మనకు రాత్రి కళలో వస్తుంటాయి అంటుంటాం. చాలా మంది అంటారు, మనం దినములో చేసిన క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో, ఏ పనులు లీనమై ఉన్నామో అదే పనులు ఉపశమనాలు కళలో కూడా వస్తుంటాయండి, స్వప్నంలో కూడా వస్తుంటాయి అన్నమాట. అది ఆ స్మృతి ఉంది కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇది ఎందుకు వస్తుందంటే ఆత్మ మనసుకి సంయోగ విశేషం వలన, ఆ సంయోగ విశేషం ఎలా? సంస్కారాచ్చ, ఇంకా సంస్కారం ఉండటం వల్లనే ఆ స్మృతి కలుగుతుంది. అలాగే తథా స్వప్నం కూడా కళ్ళలో కలుగుతుంది అని చెప్పి ఈ సూత్రం కూడా ఆత్మ మనసు సంయోగ విశేషమే దీనికి ముఖ్య కారణం అని చెప్పి ఈ సూత్రం కూడా స్పష్టంగా వైశేషిక దర్శనంలో ఉన్న సూత్రం కూడా మనకు ప్రస్తావిస్తుంది. అలా చెప్పిన తర్వాత తథా స్మృతి సంస్కారశ్చ పూర్వదృష్ట విషయ సంస్కారాచ్చ పూర్వదృష్ట విషయస్య అవతిష్టతి. సంస్కారాచ్చ పూర్వదృష్ట విషయస్య. సంస్కారం ఎట్లా ఉంటుందంటే పూర్వంలో చూసింది, విన్నది, చేసింది ఏదైతే కర్మ ఉందో పూర్వంలో అంటే ముందు పూర్వదృష్ట విషయస్య అవతిష్టతి. మనం చెప్పాం కదా నిన్న మొన్న ఒక 10 రోజుల కిందట ఏం చేసామో ఆ సంస్కారాలు మనలో ఉన్నాయి, ఆ మనసులో ఉన్నాయి. ఆత్మ మనసు సంయోగ విశేషం వల్ల అవన్నీ మనసులో స్థిరపడి ఉన్నాయన్నమాట. అందుకే సంస్కారశ్చ, ఇంకా సంస్కారమే పూర్వదృష్ట విషయస్య అవతిష్టతి. పూర్వంలో ఏ క్రియాకలాపాలు చేసామో, ఏ కర్మలు చేసామో అవన్నీ కూడా దృష్ట విషయాలు ఏవైతే ఉన్నాయో, చూసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవతిష్టతే, అవన్నీ మనసులో ఉంటాయి. కానీ ఈ స్మృతి మనకు మనసులో ఉన్నాయి. ఒక నెల కింద చేసింది, ఒక 10 రోజుల కింద చేసింది, లేదంటే ఒక సంవత్సరం కింద చేసిన స్మృతి అంతా కూడా మనకి ఏం చేసామని స్మృతి ఉంది, ఆ సంస్కారం ఉంది. కాబట్టే ఇవన్నీ పూర్వంలో చూసిన విషయాన్ని కూడా మన జ్ఞాపకంలో ఉన్నాయి. కాబట్టి ఈ స్మృతి ద్వారా మనసే ప్రధానమైంది అని చెప్పి చెప్పుకుంటున్నాము. సో ఇది స్మృతి ద్వారా ఒక హేతు ప్రస్తావించారు. నెక్స్ట్ అనుమానాచ్చ. అనుమానం ద్వారా కూడా మనసే ప్రధానమైనది తెలుస్తుంది. ఏ రకంగా చూడండి, అనుమానాచ్చ. చూడండి, అనుమానం ఏంటి? సతి తదింద్రియ, పేజీ మార్చండి. సతి తద్ ఇంద్రియ విఘాతే, సతి తద్ ఇంద్రియ విఘాతే అపి తద్వారా పూర్వదృష్ట విషయస్య సంస్కారేణ స్మృతిర్భవతి తేన అనుమీయతే సంస్కార ఆధారో మనః బాహ్యేంద్రియేభ్యో భిన్నమితి. బాహ్యేంద్రియేభ్యో భిన్నమితి అని చెప్పి భిన్నంగా ఉందని చెప్పి తెలుస్తుంది. చూడండి ఏంటంటే ఇక్కడ సతి తది ఇంద్రియ విఘాతే అపి. సతి అంటే అయినప్పుడు ఏంటివి? ఇంద్రియ విఘాతే సతి. ఇంద్రియాలు నశించిపోయినప్పుడు, నష్టమైనప్పుడు, మన ప్రాణం పోయినప్పుడు ఏమవుతుంది? ఇంద్రియాలు ఇక్కడనే దివ్యశూన్యం అయిపోతాయా, నశించిపోతాయా? సతి ఇంద్రియ విఘాతే అపి తద్వారా పూర్వదృష్ట విషయస్య సంస్కారైన స్మృతిర్భవతి. మనకు ఇంద్రియాలు నష్టమైనప్పుడు కూడా అనుకోకుండా మనకి ఇంద్రియాలు నష్టమైపోయి అనుకున్నామండి, ఏదైనా
మనకు ఈ ఇంద్రియాలు బాగా ఉన్నప్పుడు ఏదైతే స్మృతి ఉందో, ఇంద్రియాలు నశించిపోయిన తర్వాత కూడా ఆ సంస్కారం మనకు మనసులో ఉంటుంది అన్నమాట. అనుకోకుండా ఇప్పుడు ఏదో కారణం చేత మనం ఏదో కంటితో కావచ్చు, చెవులతో కావచ్చు ఒక ఇంద్రియాన్ని చూసాం, ఇంద్రియం ఏదో కర్మ చేశాం, చూసిన విషయం కావచ్చు, విన్న విషయం కావచ్చు, అది ఏదో కారణం చేత మధ్యలో మనకు ఆ ఇంద్రియం లోపించింది. ఏదో కారణంగా ఆ కర్ణేంద్రియం కావచ్చు, నాసికేంద్రియం కావచ్చు, జిహ్వేంద్రియం కావచ్చు, చక్షు ఇంద్రియం కావచ్చు, ఏదో మధ్యలో అనుకోకుండా లోపించి, ప్రాణం పోలేదు, శరీరం ఉంది కానీ ఇంద్రియాలు లోపించాయి. లోపించా కూడా మనకు ఆ స్మృతి ఎక్కడ ఉంటుంది? నిజంగా ఇంద్రియాలు అది ఏ ఇంద్రియం చేసిందో ఆ ఇంద్రియంలోనే ఆ స్మృతి ఉంటే గిన ఇంద్రియం లోపించాలి కదా. కానీ ఇంద్రియాలు లోపించిన తర్వాత కూడా, నష్టమైన తర్వాత కూడా, కానీ ఆ స్మృతి చూసిన విషయం, విన్న విషయం ఏదైతే ఉందో అదంతా కూడా ఆ స్మృతిలో ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది? ఇది అనుమానం ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మన ఆ ఇంద్రియం లేదు కదా, కానీ ఇంద్రియం లేకపోయినా మనం ఎలా అనుమానిస్తున్నాం? మనం ముందు చూసామనే ఆ సంస్కారం ఉంది కాబట్టి అనుమానం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. అందుకే ఇది అనుమానాచ్య అది చెప్పాడు. తది ఇంద్రియ విఘాతే అపి, ఇంద్రియాలు విఘాతమైనప్పుడు కూడా, నష్టమైనప్పుడు కూడా ఏదో కారణం చేత తద్వారా, దాని ద్వారా అంటే ఆ ఇంద్రియం ద్వారా పూర్వ దృష్ట విషయస్య, పూర్వంలో ఏదైతే చూసామో, విషయాన్ని గ్రహించామో, సంస్కారైన స్మృతి భవతి, ఆ పూర్వంలో చూసిన విషయం ఏదైతే ఉందో ఆ సంస్కారం మనలో ఉంది కాబట్టి అది సంస్కారం మనకు గుర్తుకు వస్తుంది, జ్ఞాపకం వస్తుంది. అందుకే సంస్కారం స్మృతి భవతి. తేన స్మృతి భవతి హి, నిశ్చయంగా మనకు ఆ స్మృతి కలుగుతుంది అనమాట. తేన అనుమేతి, అందువల్ల దీని ద్వారా అనుమానిస్తాము. ఏ విధంగా అనుమానిస్తాము? సంస్కార ఆధారో మనః, అందుకే అన్ని సంస్కారాలకు ఆధారభూతమైన మనసు. ఇది మనసు ఎట్లా ఉంది? సంస్కార ఆధారో మనః బాహ్యేంద్రియభ్యో భిన్నమితి, ఇది బాహ్యేంద్రియములతో భిన్నమైంది. అంటే జ్ఞానేంద్రియముల చేత, కర్మేంద్రియం చేత భిన్నమైంది ఈ మనస్సు. అంతరింగం మనస్సు అనేది ఇది వాటి కంటే 10 ఇంద్రియాల కంటే భిన్నమైంది. అందుకే బాహ్యేంద్రియభ్యో భిన్నమితి తెలుస్తున్నమాట. బాహ్యేంద్రియం కంటే భిన్నమైంది, అన్నింటికి అన్ని సంస్కారాలకు ఆధారభూతమైనటువంటిది అని చెప్పి ఈ మనసు ప్రధానమైనది అని చెప్పి తెలుసుకుంటున్నామట. కాబట్టి అన్ని సంస్కారాలకు ఆధారభూతమైనటువంటిది మనసే ప్రధానమైంది. ఇది బాహ్యేంద్రియం కంటే భిన్నమైంది. కాబట్టి ఈ స్మృతి ద్వారా మనకు, అనుమానం ద్వారా మనకు మనసే ప్రధానమైంది అని చెప్పి తెలుస్తుంది. ఫస్ట్ ఈ రకంగా మనసుకి ప్రాధాన్యత చెప్పడం కోసమే ఇక్కడ కూడా ఈ 2 హేతులు ప్రస్తావించారు. స్మృతి ద్వారా, అనుమానం ద్వారా కూడా. స్మృతి అనేది ఈ సంస్కారం లేకుండా సంభవం కాదు, ఆత్మ మనసు యొక్క సంయోగం లేకుండా సంభవం కాదు. అలాగే పూర్వదృష్ట విషయాలు కూడా అన్ని కూడా ఈ మనసులోనే ఉంటాయి. అంతేకాకుండా అనుమానం ద్వారా ఒకవేళ మన ఇంద్రియాలు ఏదైనా అనుకోకుండా లోపించిన తర్వాత, నష్టమైన తర్వాత కూడా ఆ ఇంద్రియాలు చూసిన పని, కర్మలు ఏవైతే ఉన్నాయో, చూసిన పని ఏదైతే ఉందో అది కూడా ఆ సంస్కార కారణంగా పూర్వదృష్ట విషయాలని కూడా, ముందు చూసిన విషయాలని కూడా ఆ మనసులో ఉంటాయి. అది మనకు స్మృతి ద్వారా అనుభూతి కలుగుతుంది, అది ప్రత్యక్షమవుతూ ఉంటాయి అనుమానం ద్వారా. కాబట్టి ఈ సంస్కారాలన్నిటికీ ఆధారభూతమైనటువంటిది మనసే అని చెప్పి మనకు ఇక్కడ స్పష్టమవుతుంది. ఇది బాహ్యేంద్రియం కంటే భిన్నమైంది అని మనం ఇక్కడ చెప్పుకున్నాం. అలా చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ అదే విషయాన్ని తీసుకొని మళ్ళీ ఇంకొక ప్రస్తావన చేస్తున్నారు. స్మృతి ఇంకా స్మృతి అనేది సంభవేత్ నా స్వతః, ఈ స్మృతి స్వతః సంభవించమాట. స్మృతి అనేది దానికే దాని స్మృతి కలగదనమాట. ఒకవేళ ఇంద్రియాలు ఆ విషయాన్ని గ్రహించకపోతే, ఇంద్రియాల విషయాన్ని గ్రహించినప్పుడు వెంటనే అది మనసుకు సంకేతం అవుతున్నమాట. ఆ ఇంద్రియాలు గ్రహించిన విషయం స్మృతి అంటే మనసుకు సంకేతం లేకపోతేనా ఇది మనకు అనుభూతి కలగదనమాట. కాబట్టి స్మృతి అనేది సంభవేత్ నా స్వతః, ఈ స్మృతి స్వతః దానికే తాను సంభవించదు, ఉత్పన్నం కాదనమాట. అది మనసులో సంస్కారం ఉంటేనే అది ఆ స్మృతి కలుగుతుంది. ఏ ఇంద్రియం ఏ పని చేసిందో అది అప్పుడే నష్టమైంది అనుకోండి, ఆ సంస్కారం మనలో లేదు. లేకపోతే ఏమవుతుంది? ఆ స్మృతి, ఆ అనుభూతి మనకు కలగదు, సుఖ దుఃఖానుభూతి కలగదు. ఆ ఏం చేశామో, ఏ కర్మ చేశామో అది స్మృతి ఉంటామట. కాబట్టి ఈ స్మృతి అనేది మనసు లేకుండా స్వతః నా సంభవేత్ నా స్వతః, ఈ మనసు అనేది లేకుండా ఇంద్రియాలు స్వతః అవి విషయాన్ని గ్రహించలేవు. ఆ సంస్కారం లేకపోతేనా అనుభూతి కలగదు అని చెప్పి సంభవేత్ నా స్వతః అని చెప్పి చెప్తున్నారు. చూడండి భాష్యం. స్వతః నా సంభవేత్ స్మృతి ఖలు స్వతః ఏవ సంస్కారం అంతరైనా నా సంభావ్యత. ఈ సంస్కారం లేకుండా ఏ ఇంద్రియాలు ఏ కర్మ చేశాయో ఆ కర్మ యొక్క సంస్కారం, ఆ అనుభూతి, ఏ కర్మ చేశామో ఆ అనుభూతి మనసులో ఆ సంస్కారం పడకుంటే గిన
ఈ స్వతహ ఆ ఇంద్రియం ద్వారా ఈ స్మృతి మనకు కలగదు. ఏ ఇంద్రియం అయితే ఏది చూసిందో, ఏ ఇంద్రియం అయితే ఏ పని చేసిందో ఆ ఇంద్రియం ద్వారా ఆ శక్తి మనకు, ఆ స్మృతి మనకు రాదు. ఎలాగా? సంస్కారం అంతులైనా అంటే మనసులో ఆ సంస్కారం పడకుంటే మనకు ఈ స్మృతి కలగదు, అది స్వతహ సంభవించదు. ఇంద్రియం ద్వారా మనసు ప్రమేయం లేకుండా, మనసు లేకుండా తనకే తాను ఆ ఇంద్రియం ద్వారా ఆ స్మృతి ఇంద్రియంలో ఉండదు. అందుకే స్మృతి అంటే స్మరణ శక్తి అనేది, ఊహ అనేది, ఆ జ్ఞాపకం అనేది స్వతహ ఏవ స్వయంగానే సంస్కారం అంతులైన, సంస్కారం లేకుండా అంటే మనసు యొక్క ప్రమేయం లేకుండా నా సంభావ్యత, అది సంభవించదు. ఖచ్చితంగా మనసు ఉండాలి. అందుకే సంస్కారాశ్చ మనసా వినా నా సంభావ్యత. అందుకే ఈ సంస్కారాలు అనేటివి మనసు లేకుండా సంభవించవు. అందుకే అంటుంటాం, ఏదైనా ఒక విషయాన్ని చదివినా చేసినా ఏదైనా మనసు పెట్టి చేయకపోతే ఏమవుతుంది? అక్కడ మనసు లేకపోతే ఆ విషయం మనకి ఏం చెప్పాం గుర్తుండదండి. ఎక్కడైతే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అన్ని, ఇప్పుడు మనం కూడా పాట వింటున్నాం, మన మనసు ఇక్కడ పని లేదా, ఇక్కడ లేదనుకోండి, ఏదో ఇంటి ధ్యాసలో ఉంది, ఇంటి పనుల్లో లీనమై ఉన్నాం, వేరే విషయాలతో మాట్లాడుతున్నాం, ఇక్కడే ఇంద్రియాలు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా మన మనసు అక్కడ లేదు కాబట్టి అని నేను చెప్పింది ఏ విషయం అయితే ఉందో అది మీకు గ్రహించలేదు, అది గుర్తు రాదనమాట. ఆ స్మృతి, ఆ సంస్కారం మీలో పడలేదు కాబట్టి ఏం చెప్పామో అది పైపైనే వెళ్ళిపోతుంది అనమాట. అలాగే ప్రతి ఒక్క విషయంలో మనం గమనించవచ్చు, మన మనసు ఏ పని చేస్తున్నామో ఆ పనిలో మన మనసు లీనమైపోతుంది, అది ఆత్మ గ్రహిస్తుంది, ఆ సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారం వల్ల మన స్మృతిలోకి వస్తున్నార. పిల్లలు చాలా చదువుతూ ఉంటారు అనమాట. పిల్లలు జాగ్రత్తగా జాగరూకంగా అర్థం చేసుకుని చదువుతున్నా అనుకోండి, అది ఆ సంస్కారం ఆ మనసులో పడిపోతుంది. ఆ మనసులో పడినప్పుడు వెంటనే గుర్తుకొస్తుంది అన్నమాట, ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్తుకొస్తుంది. కానీ చాలా మంది గుర్తుకు రాదు అంటే అక్కడ ధ్యాస పెట్టి మనసు పెట్టి చదవడం లేదు. ఆ మనసు ఎప్పుడైతే ఏ ఇంద్రియమో, శ్రవణేంద్రియం కావచ్చు, కర్ణేంద్రియం, వాగేంద్రియం కావచ్చు, స్మరణ చేసుకుంటున్నామంటే మనసు యొక్క ప్రమేయం కూడా అక్కడ ఉండాలి. అది ఆ మనసులో ఆ సంస్కారం అనేది ఆ చదివిందంతా గుర్తుండి ఆ మనసులోకి వెళ్ళిపోతుంది. ఆ సంస్కారం మనసులో ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అది మనకు స్మృతి ద్వారా మనకు బయటకు వస్తుంది అన్నమాట. కాబట్టి మనం శ్రద్ధాపూర్వకంగా మనసు పెట్టినప్పుడు ఆ మనసులో ఆ సంస్కారం అంతా మనసులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ సంస్కారాష్ట మనసా విన, మనసు లేకుండా నా సంభావ్యత, మనసు యొక్క ప్రమేయం లేకుండా సంభవించదు. ఆ సంస్కారం అనేది ఎక్కడైతే కర్మ చేస్తున్నామో అక్కడే మన దృష్టి ఉండాలి, అప్పుడే అది సంభవిస్తుంది. ఆ సంస్కారం పడుతుంది, అది మనకు మంచి చెడైనా అది గ్రహించబడుతుంది. కాబట్టి మన మనసు లేకుండా ఈ సంస్కారం ఉండదు అని చెప్పి స్వతహ నా సంభవేత, సంభవేత్ నా స్వతహ సంభవించదు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది ప్రత్యక్షం కూడా, లోక ప్రత్యక్షం కూడా, మనకు అందరికీ కూడా తెలుసు. మనసు ఉంటేనే అక్కడ ఆ పని మనకు అవగతం అవుతుంది. మనసు లేకుండా చేసినామనుకోండి అది కేవలము పైన వెళ్ళిపోతుంది. అది వాటి యొక్క జ్ఞానం యొక్క కావచ్చు, కర్మ యొక్క కావచ్చు, ఏ ఆనవాలు అంటే ఏ గుర్తులు కూడా మనకు, ఏ సంస్కారాలు మనలో ఉండవు, అవి గుర్తు ఉండవు, జ్ఞాపకం ఉండవు. అస్తు. అందుకే బాహ్యేంద్రియానం కార్యంతో విషయ ప్రత్యక్షీకరణమేవా. బాహ్యేంద్రియానం కార్యం అంటే బాహ్యేంద్రియ కార్యం పని ఏంటంటే విషయ ప్రత్యక్షీకరణమేవా. బాహ్యేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, పంచ జ్ఞానేంద్రియములు కావచ్చు, పంచ కర్మేంద్రియములు కావచ్చు, ఇవి కేవలము విషయాన్ని మాత్రమే గ్రహిస్తాయి, ఆ విషయం ఆ ఇంద్రియంలో ఉండదు. కాబట్టి బాహ్యేంద్రియానం కార్యంతో, ఆ బాహ్యేంద్రియాలు వాగింద్రియము, చక్షు ఇంద్రియము, కర్ణేంద్రియము, శ్రోత్రేంద్రియం, ఇవన్నీ కూడా విషయాన్ని మాత్రం గ్రహిస్తాయి. వాటి యొక్క పని ఏంటి? కార్యంతో విషయ ప్రత్యక్షీకరణమేవా, విషయానికి ప్రత్యక్షం చేసుకోవడం వరకే. తస్మాత్ తేభ్యో భిన్నం అంతరం, తస్మాత్ దీనికంటే భిన్నమైనది ఈ మనసు. ఇవి చేసింది ప్రత్యక్షీకరణ చేసినంత కూడా ఆ మనసులో స్టోర్ అయిపోతుంది, ఆ మనసులో ఆ సంస్కారం ఉండిపోతుంది. అందుకే తస్మాత్ తేభ్యో భిన్నం ఆంతరం అంటే ఆంతరికమైనది మనసు, దానికంటే ఇంద్రియాల కంటే భిన్నమైనది ఆ మనసు. లేదా యద్వా ఆభ్యాంతరం కరణం, లేదా ఆభ్యాంతరమైనది కర్ణేంద్రియము, దాన్ని మనహ అని చెప్తాం. ఆభ్యాంతరం కరణం అంటే మనహ ప్రధానం ఇది నిష్కర్ష. దీన్ని బట్టి ఏం నిష్కర్షం ఏం కలిగిందంటే, ఏం నిష్కర్షించామంటే అన్నిటికంటే కూడా ఆభ్యాంతరమైన మనసే ప్రధానమైంది. ఇంద్రియాలకు చేసిన క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంస్కారం అంతా కూడా మనసులో ఉంటుంది. అంటే మనసే అన్ని సంస్కారాలకు ఆధారభూతమైనటువంటిది. మనసు యొక్క ప్రమేయం లేకుండా ఏ సంస్కారం సంభవించదు అని చెప్పి ఈ నిష్కర్షం మనకు ఇక్కడ స్పష్టమైన. అందుకే యద్వా ఆభ్యాంతరం అంటే కర్ణేంద్రియం మనహ ప్రధానం ఇది నిష్కర్ష. ఇదే కర్ణేంద్రియం అంటే మనసే ప్రధానమైందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ. అస్తు. ఈ రకంగా చెప్పిన తర్వాత ఇదే విషయాన్ని ఇంకొక రకంగా చెప్తున్నా ఇక్కడ. అథ ఆపేక్షికో గుణ ప్రధాన భావ క్రియా విశేషాత్. ఆపేక్షిక పరస్పరం ఒకదానికోటి పరస్పర అపేక్ష ఉంటుందన్నమాట.
ఇంద్రియాలకు పరస్పరం ఒకదానికి అపేక్ష ఉంటుందంట. అందుకే ఆపేక్షికో గుణ ప్రధాన భావ. గుణం అంటే అప్రధానం. ఆపేక్షికో గుణ ప్రధాన భావ క్రియా విశేషాత్. ఈ గుణ ప్రధాన భావ అంటే ఏంటి? గౌణ అంటే అప్రధానమైన మాట. ఇంద్రియాలు అప్రధానంగా ఉంటాయి, ప్రధానమైనప్పటికీ కూడా అప్రధానంగా ఉంటాయి. అంటే ఏ ఇంద్రియం ఏది పని చేస్తుందో ఆయన పరస్పర అపేక్షాకృతం. అపేక్ష అంటే చక్షుంద్రియం అపేక్ష కర్ణేంద్రియము, కర్ణేంద్రియం అపేక్ష వాగింద్రియము, వాగింద్రియం అపేక్ష శబ్దే అదేవిధంగా జిహ్వేంద్రియము. ఇవన్నీ కూడా ఒకదానికొని పరస్పరం తులనాత్మకంగా దృష్టి చూసినప్పుడు ఒక పనికి ప్రాధాన్యత ఉన్నప్పుడు, ఇప్పుడు మనము శ్రవణేంద్రియంతో వింటున్నామండి. ఇప్పుడు మనకు ఏ ఇంద్రియం ప్రధానమైంది? మనం చెప్పింది వింటున్నామంటే శ్రవణేంద్రియం ప్రధానమైంది, వింటున్నాం కాబట్టి. అంటే మిగిలిన ఇంద్రియాలు ఏంటివి? అప్రధానంగా ఉన్నాయి. ఏమున్నాయి? అప్రధానంగా అంటే గౌణమైనది, అప్రధానమైనది. ప్రధానమైంది ఏమిటి? శ్రవణేంద్రియం మాత్రమే. ఎందుకంటే కేవలం మనం శ్రవణం చేస్తున్నాం, వింటూ ఉన్నామట. అందుకే శ్రవణేంద్రియం ప్రధానమైంది, మిగిలిన ఇంద్రియాలు అప్రధానమైనవి. అంటే వాటి సత్తా లేదని కాదు, ఎప్పుడు ఏ ఇంద్రియంతో పనిచేస్తున్నామో ఆ ఇంద్రియం ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు మనం పుస్తకం చూస్తున్నాం, పుస్తకం చూసినప్పుడు చక్షు ఇంద్రియం ప్రధానమైంది. అంటే కర్ణేంద్రియము జిహ్వేంద్రియం ఇవన్నీ అప్రధానంగా ఉంటాయి, గౌణంగా ఉంటాయి. ఎప్పుడు ఏ పని చేస్తున్నామో ఆ పనిలో చేసినప్పుడు ఏ ఇంద్రియం పనిచేస్తుందో అది ప్రధానంగా ఉంటుంది, మిగిలినవి అప్రధానంగా ఉంటాయి. అంటే పరస్పరం అపేక్ష. ఎప్పుడు ఏ పనిలో ఇంద్రియం ఉంటుందో అది ప్రధానంగా ఉంటుంది, మిగిలినవి అప్రధానంగా ఉంటాయి. అంటే వాడికి ఎప్పుడు అప్రధానమని కాదు, అపేక్షాకృతంగా ఒకటి ప్రధానంగా ఉంటుంది, ఒకటి అప్రధానంగా ఉంటుంది. ఎప్పుడు ఏ పనిలో లీనమైపోతామో, ఏ ఇంద్రియంతో పనిచేస్తామో అది ప్రధానంగా ఉంటుంది, మిగిలినవి శాంతంగా ఉంటాయి. అది పరస్పరం అపేక్షాకృతంగా ఇక్కడ అప్రధానం అని చెప్పారు. ఇక్కడ గుణ అంటే అప్రధానం అన్న. ఆపేక్షకో గుణ ప్రధాన భావ క్రియా విశేషం. నువ్వు చేసే క్రియను బట్టి ఉంటుందన్నమాట. నువ్వు ఏ క్రియలో లీనమయ్యావో అది ప్రధానంగా ఉంటుంది, ఏ క్రియలో లీనం కాలేదో అది అప్రధానంగా ఉంటుంది. అది క్రియా విశేషాన్ని బట్టి ఉంటుంది, ఆ ఇంద్రియం చేసే కర్మను బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం వింటున్నాం కాబట్టి శ్రవణేంద్రియం ఏ క్రియ చేస్తున్నామో శ్రవణ క్రియ చేస్తున్నామట. శ్రవణ క్రియ చేస్తున్నామంటే ఇది ప్రధానంగా ఉంది, మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి, అప్రధానంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆపేక్షికో గుణ ప్రధాన భావ. ఇది ప్రధానమైంది, ఇది అప్రధానమైంది అనేది పరస్పరం ఒకదానికోటి తులనాత్మకంగా ఏది ప్రధానంగా ఉందో వాటికి తులనా ప్రకారంగా ఇక్కడ ప్రధానమైంది అప్రధానమైంది అని చెప్పాము. వాటికి క్రియను బట్టి అది చూసామన్నమాట. అదే విషయాన్ని భాషను చూడండి. సా ఏష గుణ ప్రధాన భావ. గుణ ప్రధాన భావ అంటే గౌణ ప్రధాన భావ. దాన్ని ఓపెన్ చేసే గౌణమైందంటే అప్రధానమైంది. గౌణ ప్రధాన భావ అపేక్షాకృతో అస్తి. అపేక్షాకృతంగా ఉందంటే అపేక్ష అంటే ఏమిటి? అపేక్ష అంటే పరస్పరం ఒకదానికి సహాయం చేత ఉందంట. అంటే అపేక్ష అంటే ఒకదానికి పరస్పరంగా ఉన్నప్పుడు తులనాత్మకంగా చూసినప్పుడు అది చెప్తున్నామట. ఏదో ఒక ఇంద్రియం పనిచేసినప్పుడు అది ప్రధానంగా ఉంటుంది, మిగిలిన అప్రధానంగా ఉంటుంది. అది అపేక్షాకృతంగా అని చెప్పామట. అపేక్షాకృతో అస్తి. కర్ణత్వం సర్వత్ర సమానం. కానీ కర్ణత్వం అన్నింటిలో సమానమే. అన్ని కర్ణములే, 13 ఇంద్రియాలు మొత్తం కర్ణాలే, అంటే సాధనలే, అన్ని ఆత్మకు సహాయం కోసం ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంద్రియం ప్రధానంగా ఉంటుంది, అన్ని ఒకేసారి ప్రధానంగా ఉండవు. ఒకసారి చక్షు ఇంద్రియం ప్రధానంగా ఉంటుంది, శ్రోత్రేంద్రియం ప్రధానంగా ఉంటుంది, వాగింద్రియం ప్రధానంగా ఉంటుంది. అలాగా కర్ణత్వం అనేది సాధనత్వం అనేది అన్నింటిలో సమానంగా ఉంది. కాకపోతే ఒక్కొక్కసారి ఒకే ఇంద్రియం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అది ఏదైతే పనిచేస్తుందో అది ప్రధానంగా ఉంటుంది, మిగిలిన అప్రధానంగా ఉంటుంది. కాబట్టి గౌణ ప్రధాన భావ ఇది అప్రధానమైంది, ఇది ప్రధానమైంది ఎప్పుడు అంటామంటే అది అపేక్షాకృతో అస్తి. గుణ ప్రధాన భావ. గుణం అంటే గౌణము, ప్రధానం అంటే ముఖ్యమైనది. ఈ ముఖ్యమైనది అముఖ్యమైనది అంటే ప్రధానమైనది అప్రధానమైనది ఇలాంటి భావన ఎప్పుడు వస్తుందంటే క్రియా విశేషణం వల్ల వాడు చేసే క్రియని బట్టి ఉంటుంది. కానీ కర్ణత్వం అనేది సాధనత్వం అనేది సర్వత్ర సమానం, అన్నింటిలో సమానమే. 13 ఇంద్రియాలు మొత్తం సమానంగానే ఉన్నాయంట, ఒక్కోసారి ఒకటి ప్రధానంగా ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి అదే చెప్తున్నాడు. క్రియా విశేషాత్ తద్ద్ వ్యాపార విశేషాత్ విశిష్ట వ్యాపార. తత్తద్ వ్యాపార విశేషాత్, దాన్ని విశిష్ట వ్యాపారాత్. ఏ ఇంద్రియం ఏ వ్యాపారం చేస్తుందో. ఎందుకంటే 10 ఇంద్రియాలకు 10 దాయిత్వాలు ఉన్నాయండి. కళ్ళకు చూడటమే పని, చెవులకు వినటమే పని, నాలుకకు రుచి చూడటమే పని, ముక్కుకి వాసన చూడడం పని. అంటే ఆ ఇంద్రియం ఏ దానికి ఏ దాయిత్వం ఉందో అదే పని చేస్తుంది. వాగింద్రియం వెళ్ళి మాట్లాడమే పని. అలాగా చేతులు ఆ కర్మ చేయడానికే పని చేస్తుండే, పాదాలు వెళ్ళడానికి గతం చేయడానికి పని చేస్తుండే. అలాగా ప్రతి ఇంద్రియానికి వాటి పనులు ఉన్నాయి. ఆ ఇంద్రియం ఏ ఇంద్రియంలో చేష్ట చేస్తున్నాయో అది
అక్కడ అది ప్రధానంగా ఉంటుంది అనమాట. అది విషయం చెప్పాడు ఇక్కడ. తద్ వ్యాపార విశేషాత్ విశిష్ట వ్యాపారాత్. కాబట్టి అందుకే గుణ ప్రధాన భావం, గుణము ప్రధాన భావం చెప్పాడు. అంటే గుణం అంటే అప్రధానమైంది, ప్రధానమైంది చెప్పి ఇది క్రియా విశేష కారణంగా ఇది ప్రధానమైంది, ఇది అప్రధానమని చెప్పుకుంటున్నాము. కానీ ఇది పరస్పరం తులనాత్మకంగా చూసినప్పుడు అలా తీసుకోవాలి. కాబట్టి వీటన్నిటి కూడా ముఖ్యంగా ఆధారభూతమైన మనసే ప్రధానమైంది. ఇవన్నీ కూడా వాటి యొక్క క్రియలను బట్టి ఇది ప్రధానమైంది చెప్పుకుంటాం. అంటే సందేహం ఎందుకు వచ్చిందంటే మనసే ఎందుకు ప్రధానమైంది? ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు చెవులు కర్ణేంద్రియం ప్రధానంగా ఉంది కదా, ఇది కర్ణేంద్రియం ప్రధానమైంది అంటున్నాము. చూస్తున్నప్పుడు చక్షు ఇంద్రియం ప్రధానమైంది, ఇది కూడా ప్రధానమైంది కదా. అలా ఆక్షేపించడం దాని జిజ్ఞాస చెప్పాం. అది ఎప్పుడు ఏ ఇంద్రియం పనిచేస్తుందో అప్పుడు మాత్రమే ప్రధానంగా ఉంటుంది, మిగతా గౌణంగా ఉంటాయి. కానీ మనసు అలా కాదు. ఏ ఇంద్రియం పనిచేసినా అన్నిట్లో వాటికి ప్రాముఖ్యత ఉంటుంది. మనసు లేకుండా ఏ ఇంద్రియం పనిచేయదు. ఇప్పుడు మనకు 10 ఇంద్రియాల్లోంచి ఏదో ఒక ఇంద్రియం పనిచేసినా అదే ముఖ్యంగా ఉంటుంది, మిగిలిన అప్రధానంగా ఉంటాయా? అక్కడ ఏం సంబంధం లేదన్నమాట. మామూలుగా సామాన్యంగా ఉంటాయి. కానీ మనసు అలాగా ఉండలేదు. మనసు ఏ ఇంద్రియం పనిచేసినా అక్కడ వాటి యొక్క ప్రమేయం ఉంటుంది. ఆ సంస్కారం చూసిన ప్రత్యక్షీభూతం చేసే సంస్కారం అంతా కూడా ఆ మనసులో స్టోర్ అయిపోతుంది, మనసు చూస్తూ ఉంటుంది అన్నమాట. కానీ మనసే ప్రధానమైంది. ఎందుకంటే నువ్వు ఏ ఇంద్రియం పనిచేసినా మనసు అక్కడ ప్రమేయం ఉంటుంది, మనసు యొక్క సాంగత్యం ఉంటుంది అన్నమాట. అందుకని ప్రధానంగా ఉంటుంది. ఇంద్రియాల్లో అలా కాదు, ఎప్పుడు ఏది పనిచేస్తుందో అదే ఉంటుంది, మిగిలినవి సామాన్యంగా ఉంటాయి. అందుకని క్రియా విశేషం బట్టి దానికి ప్రాధాన్యం చెప్పాం. కానీ వాస్తవంగా అయితే మనసే ఈ ఇంద్రియాల కంటే ముఖ్యమైనది, ప్రధానమైంది అని చెప్పి ఇక్కడ చెప్పడం కోసం ఈ రకంగా ప్రస్తావించాడు. అస్తు. అలా చెప్పిన తర్వాత అదే విషయాన్ని ఇంకో రకంగా ప్రస్తావించుకోండి. తత్ కర్మార్జితత్వాత్ తదర్థం అవిచేష్ట లోకవత్. తత్ కర్మార్జితత్వాత్, ఏది ఏ కర్మ అయితే అర్జించిందో, అంటే ఏ ఇంద్రియం ఏ కర్మ అయితే చేసిందో, తత్ కర్మ అర్జితత్వాత్, తత్ కర్మార్జితత్వాత్, దాన్ని తద్ అర్థ అభిచేష్ట, ఏ కర్మ చేస్తున్నామో ఆ కర్మ ఉత్పన్నం కోసము, తదర్థం అంటే వాటి కోసం, తదర్థం అభిచేష్ట, వాటి కోసం చేష్ట జరుగుతుంది. ఎలాగంటే లోకవత్, లోకంలో ఏ విధంగా చేస్తామో అలాగా. అదేంటో చూద్దాం. తత్ కర్మ అర్జితత్వాత్, దాన్ని సంధి చేసి తత్ కర్మార్జితత్వాత్ తదర్థ అభిచేష్ట, ఏదైతే కర్మ చేస్తున్నో ఆ కర్మ కోసమే అభిచేష్ట, అది చేష్ట ఉంటుంది, క్రియ ఉంటుంది, వ్యాపారం ఉంటుంది. అంటే కర్మను బట్టి దాని యొక్క వ్యాపారం ఉంది. ఏ కర్మ చేయాలనుకుంటున్నామో, ఆత్మ ఏ విధంగా కావాలనుకుంటున్నామో ఆ ఇంద్రియాన్ని ప్రేరేపిస్తుంది. ఆ ఇంద్రియం ప్రేరేపించినప్పుడు ఆ ఇంద్రియం వెళ్ళి ఆ చేష్ట చేస్తుంది. ఏ రకంగా అంటే లోకంలో ఏ విధంగా చేస్తామో అలాగా. అదేంటో చూడండి. అంటే ఇంద్రియాలు మనకి ఏ కర్మ చేయాలనుకుంటే ఆ ఇంద్రియం ప్రేరేపిస్తామంట. ఏ ఇంద్రియం, ఇప్పుడు నేను రుచి చూడాలనుకుంటున్నాం, అప్పుడు జిహ్వేంద్రియాన్ని మాత్రం ప్రేరేపిస్తాం, అప్పుడు జిహ్వేంద్రియం పనిచేస్తున్నామంట. అలాగే ఎప్పుడు ఏ కర్మ చేయాలనుకుంటామో ఆ కర్మ కోసం ఆ ఇంద్రియం చేష్ట చేస్తుంది, ఆ ఇంద్రియము ఆ చేష్ట చేస్తుందన్నమాట. అదే విషయం ఇక్కడ చెప్పాడు. చూడండి. తత్ కర్మార్జితత్వాత్ అంటే పురుష కర్మార్జితత్వాత్ అంటే పురుష కర్మ అంటే పురుషుడి ప్రయోజనం కోసం ఏదో ఒక ఇంద్రియం పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. పురుష కర్మార్జితత్వాత్ కరణస్య, ఈ కరణాలు అంటే ఇంద్రియాలు అనేటివి పురుషుడి యొక్క ప్రయోజనం కోసమే ఏదో కర్మ చేస్తూ ఉంటుంది. పురుష కర్మార్జితత్వాత్ కరణస్య పురుష కర్మానుసారతః సంపద్యమానత్వాత్, పురుష కర్మానుసారత సంపద్యమానత్వాత్. పురుష కర్మ అంటే జీవాత్మ ఏ విధంగా కర్మ కావాలనుకుంటుందో, ఏ విషయం కావాలనుకుంటుందో, ఏ ఇంద్రియం యొక్క సుఖం కావాలనుకుంటుందో ఆ ఇంద్రియాన్ని మనసు ప్రేరేపిస్తుంది, మనసు పోయి ఇంద్రియాన్ని ప్రేరేపిస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ పురుష కర్మానుసారత సంపద్యమానత్వ, పురుష ఏ విధంగా కర్మ చేయాలనుకుంటున్నో అదే విధంగా ఆ కర్మానుసారంగానే ఆ ఇంద్రియాలు సంపద్యమానం అవుతుంది, ఉత్పన్నం అవుతూ ఉంటాయి. పురుషుడు ఏ విధమైన కర్మ చేయాలంటే ఇంద్రియాలు అదే విధంగా పనిచేస్తూ ఉంటాయి. అందుకే పురుష కర్మానుసారంగా సంపద్యమానత్వ, ఇంద్రియాలు కూడా అదే విధంగా ఉత్పన్నం అవుతున్నాయి. అందుకే తదర్థం అభిచేష్ట, వాటి కోసమే చేష్ట ఉంది. ఏంటి? పురుషార్థ సాధనాయ కరణం అభిచేష్ట, పురుషుని యొక్క ప్రయోజనం, పురుషార్థ సాధన, పురుషుని యొక్క సాధనాన్ని అభిష్టిని సిద్ధింప చేయడం కోసము పురుషార్థ సాధనాయ కరణం అభిచేష్ట అంటే కరణ వ్యాపారం బోధే, అంటే ఇంద్రియం యొక్క వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ ఈ విషయాన్ని మనం ఇంకో రకంగా చూసుకోవచ్చండి. పరమాత్మ మనం చేసిన గత జన్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మానుసారంగానే మనకి ఇంద్రియాల ఉత్పత్తి జరుగుతుందండి. నీలో ఏ సంస్కారాలు అయితే ఉన్నాయో, ఎటువంటి
వృత్తి అయితే వ్యాపారం ఉందో మనసులో వృత్తి ఉందంటే సంస్కారం ఉందో అదే రకంగానే జీవాత్మకు ఈ జన్మలో మనకు ఆ ఇంద్రియోత్పత్తి ఇంద్రియులకు ఉత్పన్నం అవుతాయండి, సంపద్యమానం అవుతాయి. అందుకే చూడండి, కొందరు పుట్టుకతో మనకి కొందరికి ఆ అంగవైకల్యం వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే కళ్ళు లేకపోవడం కావచ్చు, చెవులు లేకపోవడం, చెవుల్లో వినికిడి అంటే వినే శక్తి లేకపోవచ్చు, ఇంకేదైనా రకరకాలుగా మన అంగవైకల్యాలు మనం చూస్తున్నామట. అంగవైకల్యం చూస్తున్నాం. ఎందుకు? ఆ ఇంద్రియం పనిచేయదన్నమాట అక్కడ. ఎందుకు? సంస్కార కారణంగా. కాబట్టి ఆ ఇంద్రియం ఇలా ఉందో అదే విధంగా పనిచేస్తున్నామట. ఏ ఇంద్రియం సంస్కారం లేదో, దానికి దోషయుక్తంగా ఉందో ఆ ఇంద్రియం పనిచేయదు. అందుకే గత జన్మలో చేసిన పాప పుణ్య కర్మలను బట్టే మనకు ఈ జన్మలో సంపూర్ణ అవయవాలు ఇవ్వాలన్నా, లేదా కొన్ని ఏదైనా అంగవైకల్యం చేత ఉత్పన్నం కావాలన్నా, అది ఏదో కర్మ ఉంటుందన్న. ఆ కర్మను తొలగించుకోవడం కోసమే ఇక్కడ ఒక్కోసారి అలాంటి స్థితి జన్మతోనే మనకు వస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఆ ఇంద్రియంలో అభిచేష్ట ఉంటామట. ఏదైతే చేష్ట చేయాలనో ఆ ఇంద్రియమే ఉత్పన్నం అవుతుంది. ఏ ఇంద్రియం పని చేయాలనో ఆ ఇంద్రియమే ఉత్పన్నం అవుతుంది. అన్ని ఇంద్రియాలు ఉత్పన్నం కావు. అందుకే కొందరికి అన్ని ఉన్నా కూడా మనం సరిగా పనిచేయదు. చాలా మంది ధనాఢ్య పరివారంలో ఉంటారు, కానీ చాలా మంది పిల్లల వాటిలో ఆ మస్తిష్కం పనిచేయదు. మస్తిష్కం పని చేయకుంటుంది. లేతే ఇంద్రియాలు ఏవైనా ఉంటాయన్నమాట. ఆ ఇంద్రియ వినికిడి కర్ణేంద్రియం కావచ్చు, చక్షుంద్రియం కావచ్చు, ఏదో ఒక లోపం ఉంటుంది అన్నమాట. అన్ని లోపాలు ఉండవు, కానీ ఏదో ఒక ఇంద్రియంలో లోపం ఉంటుంది. అవి ఎందుకు? అక్కడ ఆ సంస్కారం అలా లేదు కాబట్టి వాటికి ఆ కర్ణేంద్రియం ఆ రకంగా పనిచేయడం కోసం ఉత్పన్నం కాలేదు. కానీ కర్మార్జితత్వం, ఏ విధమైన కర్మను అర్జించావో, ప్రారంభంలో గత జన్మలు ఏవైతే అర్జించావో తదర్థ అభిచేష్ట, దానికి అనుసారంగా ఆ కర్మేంద్రియం పనిచేస్తుంది. ఆ విధంగా చేష్ట జరుగుతుంది. లోకవత్, అది లోకంలో ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో అదే విషయం ఇక్కడ ప్రస్తావించారు. అస్తు. పురుషార్థ సాధనాయ కర్ణం అభిచేష్ట, అంటే కర్ణం యొక్క వ్యాపారం భవతి. కర్ణం అనేది వ్యాపారం చేస్తుంటే ఏదో ఒక చేష్ట చేస్తుంది. ఎలాగంటే లోకవత్ యథా, ఏ విధంగా అంటే లోకే ఏన పురుషేణ క్రయం ప్రధాయ, లోకే అంటే లోకంలో, ఈ సమాజంలో, ఏన పురుషేణ ఏ పురుషుడి ద్వారా అయితే క్రయం ప్రధాయ డబ్బులు ఇచ్చి, యానాదికం కర్ణం గృహీతం, ఏదైనా యానము మనం తీసుకుంటుంటాం కదా, అంటే మనసులో మనకు పనిచేయడం కోసం తెచ్చుకోవడం కానీ, ఏదైనా వస్తువులు, యానాలు, పదార్థాలు ఏవైతే మనకు మనం పనిచేయడం కోసం, యానాదికం కర్ణం గృహీతం అంటే మనకు సుఖపూర్వకంగా ఇక్కడికి అక్కడ వెళ్ళడం కోసం యానం మనం క్రయ విక్రయం చేసి మనం కొనుక్కొని మన దగ్గర పెట్టుకునేవాడు. సుఖపూర్వకంగా ఇక్కడికి అక్కడికి గతి చేయడం కోసం. అలాగే మా ఇంటి పనులు చేయడం కోసం ఒక వ్యక్తి నౌకల్ని పనిచేసేవాడిని పెట్టుకున్నామట డబ్బులు ఇచ్చి. అలాగే ఏన పురుషైన క్రయం ప్రధాయ, క్రయం ఇచ్చి, యానాదికం అంటే ఏదైనా కావచ్చు, మనకు మన సౌకర్యం కోసం, సుఖ సువిధ కోసం, అది వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, డబ్బులు ఇచ్చి కొన్నాం అనమాట. క్రయం ప్రధాయ యానాదికం కర్ణం గృహీతం, ఆ కర్ణ అంటే సాధనలు కొనుక్కున్నాం, గ్రహించాం. తస్య పురుషస్య అర్థ సాధనాయ హి తద్భవతి, అవి ఏవైతే మనము కొనుక్కున్నామో ఇంద్రియ, అవి ఆ వ్యక్తిని మనం డబ్బులిచ్చి ఆ వ్యక్తిని పెట్టుకున్నామో, డబ్బులిచ్చి వస్తువును, యానాన్ని కొనుక్కున్నామో, అవి ఎందుకు? పురుష సాధనాయ, పురుషుడి యొక్క ప్రయోజనం కోసమే, పురుషుడి యొక్క సుఖ సువిధ కోసమే మనం తీసుకున్నాము. అందుకే పురుషార్థ సాధనాయ హి తద్భవతి. నువ్వు ఏదైతే డబ్బులు ఇచ్చి కొన్నావో అది ఎవరి కోసమో? నీ సుఖం కోసమే, నీ కళ్యాణం కోసమే నువ్వు తీసుకున్నావు. కాబట్టి ఆ ఏదైతే తీసుకున్నావో అదే ఆ సాధన నీకు పనిచేస్తూ ఉంటుంది. అలాగే నువ్వు గత జన్మలో ఏవైతే అర్జించావో అర్జించిన ప్రకారంగానే నీకు భగవంతుడు ఆ ఇంద్రియాలు ప్రసాదించాడు. ఆ ఇంద్రియాలు ఆ రకంగా పనిచేస్తున్నాయి, ఆ సంస్కారాన్ని కూడా ఏర్పరుస్తున్నాయి. అవి ఆ సంస్కారం మనసులో ఉండిపోతుంది అనమాట. కాబట్టి నువ్వు ఏ జన్మలో గత జన్మలు చేసిన కర్మానుసారంగా ఏవైతే అర్జించావో తదు అనుసారంగానే నీకు ఆ ఇంద్రియాలు ఉత్పన్నమయ్యాయి, ఆ ఇంద్రియాలు కూడా పనిచేస్తున్నాయి. ఏ విధంగా అంటే లోకంలో ఒక పురుషుడు ఒక డబ్బులు ఇచ్చి ఏ వస్తువును కానీ పదార్థం కానీ ఒక వ్యక్తిని కొని పని చేయించుకుంటాడు. ఎందుకోసం? పురుషుడు యొక్క ప్రయోజనం కొరకే. కానీ ఈ రకంగా పురుషుని యొక్క ప్రయోజనం కొరకే ఇంద్రియాలు కూడా ఉత్పన్నమయ్యి అదేవిధంగా పనిచేస్తున్నాయి. పురుషుడు యొక్క ప్రయోజనం ఏంటి? మనకు ముక్తి, మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ముక్తి ప్రయోజనము, భోగ ప్రయోజనమే జీవాత్మ యొక్క ముఖ్య ప్రయోజనం అనమాట. ఈ రకంగా కర్మార్జితత్వాత్ తదర్థం అభిచేష్ట, ఆ చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అభిష్టి కోసమే ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఏ విధంగా అంటే లోకంలో ఈ విధంగా డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఆ స్వామి కోసం ఏ విధంగా పనిచేస్తున్నాడో, యానం ఏదైతే ఉందో ఆ స్వామి కోసం గతిని ఇక్కడికి అక్కడికి తెలుసుకోవడానికి పనిచేస్తుందో, ఇవన్నీ కూడా ఆ స్వామి కళ్యాణం కోసం ఏ విధంగా ఉన్నాయో అలాగే ఇంద్రియాలు కూడా జీవాత్మ కళ్యాణం కోసము ఇవన్నీ కూడా ఆ చేష్టలు జరుగుతున్నాయి, కర్మ చేస్తున్నాయి. అది ఇక్కడ మనకు చెప్పబడింది. ఇలా చెప్పిన తర్వాత లాస్ట్ అంతిమ సూత్రము పునశ్చ, ఇదే విషయాన్ని ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ మనసు ప్రధానమైనదే, మనసు కంటే కూడా ప్రధానమైనది
అత్యంత దగ్గరగా ఉండేది బుద్ధి కూడా ప్రధానమైనది. బుద్ధి యొక్క ప్రాధాన్యత చూపించడం కోసము ఇది చెప్తున్నమాట. ఎందుకంటే మనసు ప్రధాన ఇంద్రియాలను కూడా మనసు యొక్క ఆధీనంలో ఉంటాయి. మనసు యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు కూడా బుద్ధి అనేది నిర్ణయిస్తుంది కాబట్టి ఇది కూడా ఆత్మకి అత్యంత దగ్గరగా ఉంటుంది. అంటే ముందు ఆత్మకి బుద్ధి ఉంటుంది, బుద్ధి తర్వాత మనసు ఉంటుంది, మనసు తర్వాత ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. అందుకే ఆత్మ బుద్ధిని ప్రేరేపిస్తుంది, బుద్ధి వెళ్ళి మనసుకు చెప్తుంది, మనసు పోయి ఇంద్రియాన్ని ప్రేరేపిస్తుంటుంది. కానీ బుద్ధి కూడా ప్రాధాన్యత ఉందని చెప్పి ఈ అంతిమ సూత్రం 47 సూత్రంలో చెప్తున్నారు. చూడండి, సమాన కర్మయోగే బుద్ధి ప్రాధాన్యం. సమాన కర్మయోగే, సమానమైన కర్మ ఉన్నప్పుడు కూడా అన్ని కర్మలు అన్ని ఇంద్రియాలకు సమానంగా పనిచేస్తున్నాయి. సమానంగా ఉన్నప్పుడు అంటే కర్ణత్వం అన్నింటి సమానంగా ఉంది చెప్పాం కదా, పైన చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? కర్ణత్వం సర్వత్ర సమానం. సాధనాలు ఇవన్నీ కూడా జీవాత్మకు సాధనాలే, ఇవి జడ పదార్థాలే. అయినప్పటికీ కూడా దాంట్లో ఒకటి ప్రధానంగా ఉంది, ఒకటి అప్రధానంగా ఉంది, ఒకటి ముఖ్యంగా ఉంది, ఒకటి సామాన్యంగా ఉంది అనమాట. అట్లా సమాన కర్మయోగే, సమానంగా కర్మ ఉన్నప్పటికీ కూడా బుద్ధేహి ప్రాధాన్యం, బుద్ధికి ప్రాధాన్యత ఉంటుంది. ఎలాగంటే లోకవత్ అని చెప్పి చెప్పుకున్నామట. లోకవత్ ఎందుకు వచ్చిందంటే 2 సార్లు. ఒకటే మామూలుగా అధ్యాయం 10 సమాప్తి అయినప్పుడు, అధ్యాయం సమాప్తమైనప్పుడు లోకవత్ అని చెప్పి అంతిమ పదాన్ని 2 సార్లు ద్విరుక్తి అంటే పునరుచ్చారణ జరుగుతుంది, మళ్ళీ ఉచ్చారణ జరుగుతుంది అనమాట. అస్తు. ఇప్పుడు దీని యొక్క భాషను చూడండి. సమాన కర్మయోగే అంటే పురుషార్థాయ అంటే పురుష ప్రయోజనాయ, పురుషుని యొక్క ప్రయోజనం కొరకు, పురుషుడి యొక్క ప్రయోజనం కొరకు సర్వకరణానం అంటే అన్ని కరణాలు అంటే అన్ని సాధనాలు, సర్వకరణానం ప్రయోజన సాధన కర్మయోగ సమాన ఏవ. సర్వకరణానం ప్రయోజన సాధన కర్మయోగ అంటే ప్రయోజన సాధన కర్మయోగ సమాన ఏవ. అన్ని కరణాలు అన్ని సాధనాలు సమానంగానే ఉన్నాయన్నమాట. సర్వకరణానం అంటే అన్ని సాధనాలు, ప్రయోజన సాధన కర్మయోగ అంటే పురుషుడు యొక్క ప్రయోజనం సిద్ధింపజేయడం కోసమే ఏవైతే కరణాలు ఉన్నాయో, 13 కరణాలు అంటే సాధనములు ఉన్నాయో ఇవన్నీ కూడా సమాన ఏవ. తథాపి అలా అయినప్పటికీ కూడా బుద్ధి ప్రాధాన్యం, బుద్ధికి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకు? మనసో అపేక్షయ బుద్ధి ప్రాధాన్యం అస్తి. మనసు కంటే అపేక్ష బుద్ధికి అత్యంత ప్రాధాన్యం ఉంది. తస్య మహత్వాత్, ఎందుకు దాని యొక్క మహత్వం, ఎందుకు నిర్ణయిస్తుంది కాబట్టి. ఇక్కడ సమాన అంటే ఏదైనా ఒక కర్మ చేసినప్పుడు ఆ కర్మని అక్కడ నిర్ణయించి పనిచేస్తుంది. ఇక్కడ సమాన అంటే ఏదైనా ఒక కర్మ చేసినప్పుడు, సమాన కర్మ అంటే ఏ ఇంద్రియం పనిచేస్తున్నప్పుడు ఒకే కర్మ చేస్తుందా? ఒక ఇంద్రియము ఒకేసారి పనిచేస్తుందన్నమాట. అప్పుడు బుద్ధి ఏ కర్మ చేస్తుందో అక్కడ నిర్ణయించుకుని పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ సమాన అంటే ఇక్కడ ఏదైనా ఒక కర్మ చేసినప్పుడు అక్కడ బుద్ధి అనేది నిర్ధారిస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ ఆ రకంగా చెప్పారు. ఇక్కడ తథాపి మనసో అపేక్షయ బుద్ధి ప్రాధాన్యం అస్తి. మనసు యొక్క తులన కంటే బుద్ధికి ప్రాధాన్యం ఉంది. ఎందుకు? తస్యా మహత్వ, దానికి మహత్వత ఉండడం వలన. ఎలాగంటే దానికి ఉదాహరణ ద్వారా లోకవత్ అని చెప్పిన లౌకిక దృష్టాంతం చూపిస్తున్నారు. చూడండి, లోకవత్ యథ ఎలాగంటే లోకే యహ ఖలు భవంతి అంతరంగా, లోకే భవంతి అంతరంగతమః యథా లోకే యహ ఖలు భవంతి అంతరంగతమః తస్యైవ ప్రాధాన్యం భవతి. ఇప్పుడు లోకంలో కొన్ని మనకు సభా సమావేశాల్లో ఒక అంతరంగ గోష్ఠి ఉంటుందండి. అక్కడ కొందరు ముఖ్య సభ్యులు ఉంటారు. ఒక సంస్థ నడుస్తుంది అంటే, ఒక సమాజం నడుస్తుందంటే కొంత అంతరంగ సభ్యులు ఉంటారు అన్నమాట. ఉంటారు కదా, ఒక రాజ్య వ్యవస్థ నడుస్తుంది, ఒక కుటుంబ వ్యవస్థ నడుస్తుంది, అందులో ముఖ్యమైన వాళ్ళు ఉంటారు, ప్రాముఖ్యమైన వాళ్ళు ఉంటారు అన్నమాట. అలాగే ఇక్కడ కూడా యథా లోకంలో ఈ విధంగా అయితే ఖలు భవంతి అంతరంగతమః తస్యైవ ప్రాధాన్యం భవతి. ఏవైతే లోకంలో ఒక కుటుంబంలో కావచ్చు, ఒక సమాజంలో, ఒక గ్రామంలో కావచ్చు, ఒక నగరంలో కావచ్చు, ఒక దేశంలో కావచ్చు, కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఉంటారు అన్నమాట. అట్లా ఏ విధంగా అంతరంగతమః తస్య ప్రాధాన్యం భవతి, ఏ విధంగా వాళ్ళు ప్రాధాన్యంగా ఉంటారో అలాగే ఇక్కడ రాజు యొక్క ప్రయోజనం కొరకు రాజసభాయ, ఇక్కడ ఉదాహరణ తీసుకొస్తున్నాడు. రాజ ప్రయోజనాయ అంటే రాజు యొక్క ప్రయోజనం కొరకు రాజసభాయం అంటే రాజసభలో ముఖ్య రాజపురుషాః ప్రాధాన్యం భజంతే. అక్కడ ముఖ్య రాజపురుష అంటే ఆ రాజుకి, ఆ మంత్రికి ఎవరైతే ఉన్నప్పుడు ప్రధానమంత్రి అంటున్నాం, వాళ్ళకి ఎక్కువ అంతరంగ సభ్యులు ఉంటారన్నమాట, ముఖ్యమైన వాళ్ళు ఉంటారన్నమాట. అంటే దేశాన్ని ఎలా నడిపించాలని వాళ్ళు మంత్రులు, మహామంత్రులు వాళ్ళ దగ్గర ఉంటారన్నమాట.
మంత్రులు మహామంత్రులు ఎవరైతే ఉండేదో వాళ్ళు కూడా కొంచెం అంతరంగా దగ్గరగా ఉంటారు. ఆ దగ్గర ఒక సమూహంలో రాజ్యసభలో అందరు మంత్రులంతా ఒక సమూహం ఉంటుంది. ఆ సమూహంలో కూడా అంతరంగ సదస్సులు అని చెప్పి ఇంకా సూక్ష్మంగా దగ్గరగా ఉంటాడు. అన్ని విషయాలు అందరికీ చెప్పదనమాట అక్కడ. అలాగే ఇక్కడ కూడా రాజ్యసభాయం ముఖ్య రాజపురుషాః ప్రాధాన్యం భజంతే, ప్రధానంగా ఉంటారో తేషామపి మధ్యే రాజమంత్రి సర్వ ప్రధాన భాగ్ భవతి. అందులో కూడా రాజమంత్రి, రాజుకి అత్యంత దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి రాజమంత్రి సర్వ ప్రధాన భాగ్ భవతి. ఈ విధంగా అందరు మంత్రులే, కానీ రాజమంత్రి అని చెప్పి రాజుకు అత్యంత దగ్గరగా, ఆ స్వామికి దగ్గరగా ఉంటాడనమాట. అలాగే ఇక్కడ కూడా కర్ణత్వాన్ని అందరూ మంత్రులే, అందరూ దేశ సేవ చేయడానికి ఉన్న వాళ్ళే. ఎవరికి? పురుష ప్రయోజనం కోసం, రాజు యొక్క ప్రయోజనం కొరకు కాదు, దేశ కళ్యాణం కోసం. అంటే ఇక్కడ పురుష ప్రయోజనం కొరకు ఏ విధంగా ఉన్నదో, రాజు యొక్క కళ్యాణం కోసం ఏ విధంగా ఉండదో, అలాగే ఇక్కడ ఆత్మ కళ్యాణం కోసం ఈ మొత్తం ఇంద్రియాలు సాధనములు అయినప్పటికీ కూడా ఏ విధంగా రాజ్యసభలో అంతరంగ సదస్సులు అంతరంగ సదస్సులు ఇంకా రాజమంత్రి ఏ విధంగా అత్యంత దగ్గరగా ఉంటాడో, అలాగే ఈ బుద్ధి కూడా అత్యంత దగ్గరగా ఉంటుంది అని చెప్పడం కోసం ఇక్కడ లౌకిక ఉదాహరణ ఇచ్చారన్నమాట. అందుకే రాజ ప్రయోజనాయ రాజ్యసభలో ముఖ్య రాజపురుషాః ప్రాధాన్యం భజంతే తేషామపి మధ్య, అందులో కూడా మధ్యలో, వారి యొక్క మధ్యలో రాజమంత్రి సర్వప్రధాన భాగ్ భవతి, అత్యంత ముఖ్య వ్యక్తిగా ఉండి దాని దగ్గరలో ఉంటాడు. ప్రధాన భాగ్ భవతి, ముఖ్యంగా అతని దగ్గరగా ఉంటాడు. తథైవ, అలాగే అత్రాపి తథైవ అత్ర బాహ్యేంద్రియాణం మధ్య, బాహ్య ఇంద్రియాలకు మధ్యలో ప్రాధాన్యం మనస. ఈ బాహ్య ఇంద్రియములకు మధ్యలో ప్రధానమైంది మనస్సు. బాహ్యేంద్రియాల మధ్య ప్రధానమైందంటేనే మనస్సు అని చెప్పుకున్నాం. బాహ్యేంద్రియాల మధ్య ప్రాధాన్యం మనసః తద్ అపేక్షయ, ఈ మనసు కూడా అపేక్ష, తద్ అపేక్షయా చ బుద్ధి ప్రాధాన్యం ఇది, బుద్ధికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ రాజమంత్రిలాగా ఈ ఆత్మకు నిర్ణయిస్తున్న అత్యంత దగ్గరగా ఉంటుంది. తర్వాత మనసు ఉంటుంది. ఆ మనసు తర్వాత ఈ 10 దశ ఇంద్రియాలు ఉంటాయి, అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఈ రకంగా బుద్ధికి కూడా ప్రాధాన్యం ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. కాబట్టి మనస తద అపేక్షయాచ బుద్ధి ప్రాధాన్యం ఇది, బుద్ధి ప్రాధాన్యం ఉంటుంది అని చెప్పి లోకవత్, ఈ విధంగా లోకంలో మనం చూస్తున్నాము. ఈ విధంగా రాజ్యసభలో ఈ విధంగా మంత్రులు మహామంత్రులు ఉండి అంతరంగ సదస్సుల్లో కూడా అత్యంత దగ్గరగా ఆ మంత్రికి, ప్రధానమంత్రికి లేదా రాజుకి దగ్గరగా ఉంటుందో, ఆ రకంగా ఇక్కడ బుద్ధి అనేది కూడా అత్యంత దగ్గరగా ఉంటుంది. అందుకే బుద్ధి కూడా ప్రాధాన్యత ఉంది అని చెప్పి ఇక్కడ మనకు లోక ఉదాహరణ బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే లోకవత్ ఇది ద్విరుక్తి అధ్యాయ పరిసమాప్తి సూచిక. ఈ ద్విరుక్తి లోకవత్ అని చెప్పి ఏ విధంగా అయితే 2 సార్లు మనం ఇక్కడ చెప్పామో, అది ఈ అధ్యాయ ఇక్కడ పరిసమాప్తమైంది అని చెప్పడం కోసము ఇక్కడ ద్విరుక్తి అంటే 2 సార్లు ఇక్కడ రాస్తారండి. అస్తు, ఈ రకంగా మనము ఏ ఇంద్రియాలకు ప్రాధాన్యత ఉంటుంది అని మనం చూసాం. బుద్ధికి ప్రాధాన్యత ఉంటుంది, మనసు కూడా ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇంద్రియంలో అపేక్ష, ఇంద్రియం యొక్క దృష్టిలో మనసుకి ప్రాధాన్యత ఉంటుంది, మనసు యొక్క దృష్టిలో బుద్ధికి ప్రాధాన్యత ఉంటుంది. ఇవన్నీ కూడా అన్ని కరణములు సాధనములు అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆత్మ యొక్క ప్రయోజనం కొరకే పనిచేస్తున్నాయి అని చెప్పి మనము ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పుకున్నాము. సో రకరకాలుగా ఆత్మ వేరు, ఈ శరీరం వేరు, ఈ శరీరంలో ఉండే ఇంద్రియాలు భిన్న భిన్నంగా ఆత్మ ప్రయోజనం కొరకే ఉత్పన్నమయ్యాయి, ఆ రకంగా పనిచేస్తున్నాయి అని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేసి సిద్ధాంతి ఈ ఆత్మతత్వాన్ని, శరీరతత్వాన్ని, శరీరం కంటే భిన్నమైన ఆత్మతత్వాన్ని, ఈ మనసు యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చూస్తూ వచ్చామండి. ఈ రకంగా ఇక్కడ కూడా ఆత్మ ప్రమేయం అనేది ముందు బుద్ధితో ఉంటుంది, బుద్ధి యొక్క ప్రమేయం అనేది మనసుతో ఉంటుంది, మనసు పోయి ఇంద్రియ ప్రమేయంతో ఇంద్రియాలను ప్రేరేపిస్తూ ఆ పని చేస్తూ ఉంటుంది. ఈ రకంగా ఇవన్నీ కూడా సాధనలు జీవాత్మ కళ్యాణం కోసము, ముక్తి అపవర్గాన్ని చేయడం కోసమే ఇవన్నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అందుకే ఇవన్నీ కూడా ఆత్మ ప్రయోజనం కొరకే, పురుషార్థం కొరకే ఈ ఇంద్రియాలు ఉన్నాయని చెప్పి మనం ఈ అధ్యాయంలో చెప్పుకున్నాము. అస్తు, ఈ రకంగా 2వ అధ్యాయం సమాప్తమైంది. సో ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. అస్తువా గురుగారు? కాబట్టి ఇవన్నీ ఇంద్రియాలు సాధన అంటే కరణం, జడ వస్తువులు, ఇవన్నీ ఆత్మ ప్రమేయం లేకుండా ఏవి చేయవు. కాబట్టి అంతరంగా ఈ విధంగా మనకు లోకంలో మనం చూస్తున్నాము, మంత్రి, మహామంత్రి అని చెప్పి, అలాగా సైనికులు, సేనాపతులు అని చెప్పి, అలాగే ఇవి కూడా మనకు జడ పదార్థములు ఆత్మ సహాయం చేత ఇవన్నీ పనిచేస్తున్నాయి, యాంత్రికంగా పనిచేస్తున్నాయి. ఆ గతి ఆత్మ వల్ల వచ్చిన, ఆత్మ లేకపోతే ఆ గతి పనిచేయవండి.
ఇంద్రియాలు ఏవి కూడా పనిచేయమంట. మనం చూస్తుంటాం చిన్న వెళ్ళిపోయిన వెంటనే అన్ని ఇంద్రియాలు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఏది కూడా పనిచేయదు. దృష్టంగా బలంగా ఉంది, అన్ని ఉన్నాయి, చిన్న పౌష్టికంగా ఉంది, సుదృఢంగా ఉంది. కానీ ఆ ఆత్మశక్తి లేకపోతే, ఆత్మ లేకపోతే ఏ ఇంద్రియాలు కూడా పనిచేయవు. అందుకే అందులో కూడా ఏది ప్రాధాన్యంగా ఉంది, ఏది ఏ రకంగా పనిచేస్తుంది కూడా మనం ఈ విధంగా చెప్పుకున్నామండి. అస్తు. ఇంకెవరికైనా సందేహం ఉందా? అంటే ఇప్పుడు అర్థమైంది. ఓకే గారు ఇప్పుడు ఇంద్రియాల ద్వారా మనం పనిచేస్తున్నప్పుడు మనసు ఆ ఇంద్రియం దగ్గర ఉండటం మూలని దాని రికార్డ్ అయినట్టు అనమాట, స్టోరేజ్ స్పేస్ లాగా ఈ మనసు పనిచేస్తుంది. అంటే దాంట్లో ఉంటుంది. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఇదివరకు చేసిన పనులన్నీ మనకి గుర్తుంటాయండి. ఇప్పుడు అలాగే ఇప్పుడు అంటే అది మనసు ప్రమేయం ఉండటం వల్ల గుర్తుంటున్నాయి కదా. అట్లాగే మనం ఇప్పుడు ఈ అంటే నేను మామూలుగా లోక వ్యవహారం చెప్తున్నాను. మన తాళాలు కానీ, లేకపోతే ఫోన్ కానీ, లేకపోతే ఒక పుస్తకం కానీ, ఏదైనా ఒక వస్తువు పెట్టి మర్చిపోతాం కదా. అక్కడంటే మనసు ఉపయోగించకపోవడం వల్ల మర్చిపోతున్నామా ఎట్లాగా? అవునండి, అక్కడ మనసు యొక్క ప్రమేయం తొలగించాం. మనం పెట్టినప్పుడు అంత శ్రద్ధ జాగ్రత్తగా పెట్టేదన్నమాట. అప్పుడు ఏదో హడావిడిలో ఏదో గతి ఏదో అన్ని కాదని వ్యస్తత వ్యగ్రంగా ఉండి పెట్టామట. ఆ మనసు యొక్క ప్రమేయం లేదంటే మర్చిపోయామట. మనసు యొక్క ప్రమేయం ఉంటే ఖచ్చితంగా అది గుర్తుండిపోతున్నాం. ఎందుకంటే సంస్కారం పడింది కాబట్టి. ఆ సంస్కారం పడిన స్మృతి ద్వారా మనకి బయటకు వస్తుంది. లేదంటే అక్కడ ఇంకొక కారణం ఏంటి, ఇప్పుడు అది గుర్తుకు రాలేదంటే ఇప్పుడు వర్తమానంలో మీ మనసు యొక్క సంస్కారం అనేది ఎక్కువ వేరే విషయాలు ఆసక్తమై ఉన్నామట. వేరే విషయాలు ఆసక్తం కావడం వలన వాటి యొక్క ప్రభావం అధికంగా ఉండడం వలన, ఆ ఇంద్రియం యొక్క ప్రభావం అధికంగా ఉండడం వలన ముందు చేసిన ఇంద్రియం యొక్క ప్రమేయము, ఆ స్మృతి శక్తి మనకు రావడం లేదు. వర్తమానంలో అది గుర్తుంది, తర్వాత మనం గుర్తు చేసినావు అలాగే మళ్ళీ తర్వాత గుర్తుకు వస్తున్నామట. కానీ ఇప్పుడు ఎందుకు వేరే విషయాల మనసు ఆసక్తం అయిపోయిందన్నమాట. ఆసక్తం కూడా దానికి ప్రాధాన్యత ఉందన్నమాట. ఆ ప్రాధాన్య కారణంగా ముందు చేసిన కర్మ, ఇంద్రియం చేసిన కర్మ ఏదైతే ఉందో ఆ సంస్కృతి అది మనకు కనిపించడం లేదు. అంటే మామూలుగా అంటూ ఉంటారు కదండి, మీరు ఎక్కడికి వెళ్ళారో చూడండి, ఎక్కడ ఏం చేశారో చూడండి, నెమ్మదిగా వెళ్తే మీకు గుర్తు వస్తాయి అట్లా అంటూ ఉంటారు. అదే అందుకే ఒక్కొక్కటి మనకు అది మన సూక్ష్మంగా లోపల తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ ప్రమేయం అంతా ఆ మనసుకు మనం ప్రాధాన్యంగా ఆ విషయం మీద తీసుకొచ్చామంటే, ఆ ఇంద్రియం యొక్క పని మీద తీసుకొచ్చామంటే అది గుర్తుకు వస్తుంది అన్నమాట. వర్తమానం డైరెక్ట్ గా వెనకబడి మనకు గుర్తు రావడం లేదంటే ఇప్పుడు మన మనసు వేరే విషయాలు ఆసక్తమై ఉంది, వేరే విషయాలు లీనమై ఉంది. అందుకే ముందు చేసే ఇంద్రియం యొక్క కార్యము అది మనకు గుర్తు రావడం లేదు. అందుకే శాంత స్థితిలో ఉన్నామనుకోండి అన్ని గుర్తుకొస్తాయి. పోయి శాంతంగా కూర్చొని ఆలోచించండి, మీకు అన్ని గుర్తుకొస్తాయి. ఎందుకు చెప్తాం? ఇప్పుడు వేరే విషయాలు టెన్షన్ లో ఉన్నాం, ముందు కొంచెం కూల్ గా కండి, కూల్ అయిపోయిన తర్వాత నీకు అన్ని గుర్తుకొస్తాయని చెప్తుంటాం అంట. అలాగే మనం ప్రయత్నం చేస్తుంటాం అందరూ కూడా. అది ఎందుకు? ఆ శాంత స్థితి లేదంటే వేరే విషయాలు వ్యగ్రంగా ఉంది మన మనసు. అంటే గత విషయాల్లో ప్రేరేపించడం లేదన్నమాట. ఏ ఇంద్రియం పనిచేస్తుందో, ఏ ఇంద్రియం ప్రాముఖ్యంగా ఉందో ఆ ఇంద్రియం వైపు మనసు వెళ్ళిపోతుందన్నమాట. వేరే ఇంద్రియం చేసిన పనికి అక్కడ లీనం లేదన్నమాట. అందులో అక్కడ ఆసక్తం కావడం వలన, ఆసక్తి ఉండటం వలన ఇది పూర్వంలో చేసిన స్మృతి మనకు గుర్తు రావడం లేదు. కానీ నిదానంగా శాంత స్థితిలో ఉన్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు మనకు ఆ మనసు యొక్క ప్రమేయం మనం తీసుకొచ్చి అక్కడ పెడతాం కాబట్టి, ప్రాధాన్యంగా అక్కడ ఆలోచిస్తాం కాబట్టి ఆ ప్రాధాన్యత మనకు గుర్తుకొస్తుంది అన్నమాట. ఆ ఇంద్రియం చేసిన పని ఏదో గుర్తుకొస్తుంది మనకు. అంటే ఇప్పుడు గురుగారు ఒక విషయం ఏంటంటే, మనకు పాస్ట్ లో అంటే పురాతనంగా జరిగిన విషయాలన్నీ గుర్తుంటాయి. ఇమ్మీడియట్ గా అంటే ఈ మధ్య కాలంలో జరిగిన విషయాలు కానీ అవి గుర్తు ఉండవు అంటారు. అంటే వాటికి మనం సరైన మీరు చెప్పినట్టుగా ఈ శాంతంగా లేక ఆ విషయాల మీద మనం దృష్టి పెట్టకపోవడం వల్ల గుర్తుండకపోవచ్చు. అవునండి, అక్కడ ఎందుకంటే అది మనం నిర్లక్ష్యం చేసాము. అదేమంటే ప్రమేయం దాని పట్ల అంత శ్రద్ధ లేదు, అంత రుచి లేదు. దాని పట్ల రుచి శ్రద్ధ అన్ని ఉంటే దాన్ని అట్లా అదొక మనసు యొక్క ప్రమేయం అలా ఉండదు అన్నమాట. మనసు దాని ముందు బాగా ఆ సంస్కరణ ఆకట్టుకుంటుందన్నమాట. ఏదైనా ఒక విషయం చూడండి, విశిష్టమైనది చూడండి, అది మనకు శ్రద్ధ ఉండేది మనకు బాగా కావాల్సింది అయితేనా అక్కడ విశేష ప్రమేయం ఉంటుందండి. మనకు సంస్కారం మనసు యొక్క సంపర్కం చాలా గట్టిగా బలంగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆ విషయం పట్ల, ఆ వ్యక్తి పట్ల, ఆ కార్యం పట్ల శ్రద్ధ రుచి ఉండదో అప్పుడు దాన్ని సామాన్యంగా తీసుకుంటాం అన్నమాట. లేదంటే సామాన్యంగా విశేషంగా తీసుకున్నప్పటికీ కూడా
బాగానే అన్ని మనకు అవసరమే. ఇప్పుడు వర్తమాన స్థితిలో నీ మనసు ఎలా ఉందంటే వేరే అన్ని విషయాలు ఆసక్తమైంది కాబట్టి దానికి ఇదే సమాధానం. ఆసక్తంగా ఉంది కాబట్టి అది మనకు ఈ ప్రాధాన్యత దీనికి ముఖ్యత ప్రాధాన్యం ఇప్పుడు ఉన్న వర్తమాన మనసు ఈ రకంగా ఉంది కాబట్టి దానికి అప్రధానంగా ఉండేటువంటి మనకు కనిపించడం లేదు. ఎప్పుడైతే ఈ అన్య విషయాలు ఆసక్తమైన మనసు పక్క తీసుకొచ్చి మనం శాంతంగా ఆలోచించినప్పుడు దానికి అన్ని కనిపిస్తాయి మళ్ళీ. అంటే ఇప్పుడు మనం సాధారణంగా మనందరికీ జరిగేదండి. ఇప్పుడు ఒక తాళమో ఏదో సడన్ గా ఒక చోట పెట్టాము, అది కనిపించదు. అంటే మనం ఒక ఉంచాల్సిన ప్లేస్ లో ఉంచకుండా వేరే చోట మనం పెట్టామనుకోండి, అది మనకి తొందరగా గుర్తు రాదు. అది గుర్తు రాకపోయినా అంటే మనం శ్రద్ధగా పెట్టకుండా ఏదో ఒక చోట పెట్టేస్తాం, మర్చిపోతాం. కానీ అది ఎప్పుడు పెట్టావు? ఏదో బయటికి వెళ్తున్నావు, అన్య కార్యంలో వ్యగ్రంగా ఉన్నావు, ఎక్కడికి ముందు అక్కడికి వెళ్ళాలి, ఆ తొందరలో ఆ వేగంలో నువ్వు అక్కడ పని చేసేసావు. నువ్వు ఎప్పుడైతే ఆ తాళం చేయి అక్కడ పెట్టావో అప్పుడు నీ మానసిక స్థితి ఏంటి? వేరే కార్యంలో ప్రధానంగా ఉంటూ అది ఎక్కడో పెట్టేశావు. ఎందుకు? మనసు అత్యంత వేగంగా పనిచేస్తున్నావట. ఓ తాళం ఇచ్చాం, మన ఇంట్లో ఇచ్చి వెళ్ళాలి, మనం బయటికి పోతే మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది ఇంటి వాళ్ళకు. కానీ అక్కడ ముందు అక్కడ వ్యగ్రత కూడా ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక తాళం కూడా ఇవ్వాలి. కానీ అక్కడ ప్రాముఖ్యత అక్కడ ముందు బయటకు వెళ్ళాలి విషయం అన్నమాట. ఆ వ్యగ్రత ముఖ్యం అక్కడ ఉంది, ఇది కూడా ఉంది. కాబట్టి సంకేతంగా అత్యంత వేగంగా పనిచేస్తున్న మనసు ఇది కూడా గుర్తు పెట్టుకుంది. అది ఎక్కడ పెట్టామో తెలుసు. దీని యొక్క ప్రమేయం ఎక్కువగాను నువ్వు వెళ్లాల్సిన కార్యంలో లీనమయ్యే కాబట్టి అక్కడ ఉంది. కాబట్టి ఇది మనకు ఆ స్మృతి మనకు లేదు, ఎక్కడ పెట్టేవాడిని తెలియకుండా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయామాట. అది మనకు గుర్తు రావడం లేదు. దానికి కారణము నువ్వు వేరే విషయంలో ఆసక్తి ఉంది కాబట్టి, వేరే విషయంలో బయటికి వెళ్ళాలి కాబట్టి, అన్ని విషయంలో నీ మనసు లీనమైంది కాబట్టి. మహోదయ, ఒక చిన్న డౌట్ మహోదయ. మరి చిన్న వయసులో ఉన్నప్పుడు అన్ని ఎక్కువగా గుర్తుంటాయి, పెద్ద వయసు వచ్చిన తర్వాత మరి అదే మనసు కదా, అయినా కానీ తక్కువ గుర్తుంటాయి. మరి అట్లా దాని అంటే శరీరాన్ని మన వృత్తి వ్యాపారం చాలా తక్కువగా ఉంటుందని గుర్తుంటాయి. మనకు బయట విషయాలు అంతా మనసు వ్యాపింప చేయలేదు అన్నమాట. ఇప్పుడు పెద్ద వయసులో ఏమవుతుంది? అన్ని సమస్త విషయాల్లో మనకు బాగా పూర్తిగా మనం దాంట్లో ఓతపోతే నిండిపోయి ఉన్నామట. అన్ని రకాల విషయాలు తెలుసామట. ఆ చిన్నపిల్లలకి ఏంటి, వాళ్ళకు ఏ చూసి అదే మాట తెలుసు. మనకు ఈ జీవితంలో దీర్ఘకాల జీవితంలో చాలా విషయాలన్నీ మన మైండ్ మన మనసు బాగా వ్యాపించిపోయిందన్నమాట. అంటే సంస్కారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సంస్కారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకు అక్కడ స్మరణశక్తి తక్కువైపోతుందన్నమాట. పిల్లలకి అవంటే ఏం లేదు, బయట యొక్క విషయాలను ఇంకా చూడలేదన్నమాట. బయటలో ఉండే రాగద్వేష క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయి, ఇంకా కామక్రోధ మత మాత్సర్యం ఏవైతే సంసారంలో వాళ్ళు పూర్తి ఓతప్రోతం కాలేదు. మనంతా సంసారంలో విషయాలతో లీనమైపోయి ఉన్నామన్నమాట. అత్యంత ఎక్కువ ప్రాబల్యం కావడం వలన మనకు వృద్ధావస్థలోకి వచ్చే స్మృతి శక్తి కొంచెం లోపించడం తగ్గిపోవడము, లేదంటే ఇంకో విధంగా నిదానంగా మనకు పనిచేస్తుంది. చిన్నపిల్లలు అంటావా, వాళ్ళకి ఇంకా సంసారాన్ని చూడలేదు, సాంసారిక విషయాల పట్ల అంత ఆకర్షణ లేదు, కానీ వాళ్ళకి స్మృతి శక్తి బాగా ఉంటుందని చెప్తుంటది అన్నమాట. మనం సాంసారిక విషయాల పట్ల పూర్తిగా నిండిపోయి ఉన్నాం, కానీ పిల్లలు సాంస్కృతిక విషయాల పట్ల ఇంకా చూడలేదు, సమాజం చూడలేదు, ఇంకా చాలా విషయాలు మనం అనుభూతి కలగలేదు అన్నమాట వాళ్ళకి. అందుకే వాళ్ళ విషయాలతో దృఢంగా ఉండదు కాబట్టి మనసు నిర్మలంగా ఉంది, శాంతంగా ఉంది కాబట్టి వాళ్ళ గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ పెద్దవాళ్ళకి అలా లేదు కదా. పుట్టినప్పుడు చాలా విషయాలతో అన్ని స్ట్రగల్స్ చేస్తూ వస్తుంది అనమాట. ఆ సంస్కారాలన్నీ ప్రబలంగా మనసుకు నాటుకుపోయి ఉన్నాయి కాబట్టి అది మంచి చెడు అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. అందుకే అది అత్యంత ఎక్కువ కావడం వలన మనకు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏది ఎక్కడ పెట్టో మనకు తెలియదు అనమాట. మనసు ఒకటే మనసే, 10 ఇంద్రియాలకు పనిచేసే మనసు ఒకటే అనమాట, అన్ని రకాలుగా పనిచేస్తున్నమాట. కాబట్టి అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి. వ్యవస్థితంగా ఉన్నప్పుడు మనకి సమస్య ఉండేవాడు. అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఏది ఎక్కడ ఉందో మనం ఎత్తుకోవాలి, టైం పడుతున్నవాడు. ఉన్నాయి కానీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పుడు మనుషులు ఇప్పుడు ఒక కొట్టులో రకరకాల అన్ని రకాల సామాన్లు పెట్టుకుంటాండి. ఒక స్వామి ఏదైనా దుకాణం పెట్టే స్వామి అన్ని రకాల వస్తువులు చిన్న పెట్టుకుంటారు, అన్ని ఉంటాయన్నమాట. కానీ కొంతమంది అస్తవ్యస్తం ఇక్కడికి అక్కడ అన్ని తీసుకొచ్చి అన్ని ఒకే చోట చేసేసావు, అది ఏ వస్తువు ఎక్కడో మనకు తెలియదు. కానీ అక్కడ స్వామి అన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా చాలా విషయాలు వస్తున్నప్పుడు వేరే వాళ్ళకి ఏం తెలియదు. కానీ ఆ స్వామి ఏవైతే దుకాణదారులు ఎవరైతే ఉన్నదో ఆ వస్తువు ఎక్కడుందో డైరెక్ట్ అక్కడికి పోయి చెప్తామన్నమాట. అదే ఒక టాబ్లెట్ తీసుకున్న మెడికల్ స్టోర్ లో కూడా అన్ని రకాల డబ్బాలో మెడికల్ టాబ్లెట్స్ ఉంటాయన్నమాట. అన్ని టాబ్లెట్సే, కానీ డైరెక్ట్ ఏ టాబ్లెట్ కానీ డైరెక్ట్ అక్కడికి మనసు వెళ్ళి తీసుకొని వస్తామన్నమాట. ఎందుకని వ్యవస్థితంగా ఉన్నాయి కాబట్టి మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. అస్తవ్యస్తంగా ఉన్నాయనుకోండి ఏది ఎక్కడ పెట్టి వెతుక్కుంటూ ఉండాలన్నమాట. అలాగే మన విషయాల పట్ల అదే విధంగా ఉంటుంది అన్నమాట. మన మనసు
వ్యవస్థితంగా స్థిరంగా శాంతి స్థితిలో ఉన్నప్పుడు అన్ని గుర్తుకొస్తుంటాయి. మన మనసుని అస్తవ్యస్తంగా ఏమంటాము క్రమశిక్షణ లేదనుకోండి, వ్యవస్థితంగా లేదనుకోండి, అస్తవ్యస్తంగా ఉండటం వల్ల మనకి కొన్ని టైంకి ఏది గుర్తు రావన్నమాట. క్రమబద్ధంగా పెట్టుకోవాలి. క్రమబద్ధంగా ఉన్నప్పుడు అన్ని మనకి చేయాల్సిన క్రమం తెలుస్తుంటాయి. క్రమం తప్పిందనుకోండి అన్ని అస్తవ్యస్తం అయిపోతాయి అన్నమాట. అస్తు. ఈ రకంగా మనము చూసాము. ఇదే విషయాన్ని ఇంకా ఏ రకంగా ఇంకా మనకు నెక్స్ట్ రేపు చెప్పుకున్నామండి. 3వ అధ్యాయం రేపు మొదలు పెట్టుకుందాం. అస్తు. ఇంకో సందేహాలను కూడా మనం రేపు చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే.